Yes, good morning, officers. Time for the most important articles from three major newspapers and website. We are going to collect most important articles which are very useful for all government exams also, and a little bit of priority for UPSC exam. So దాని పరంగా చూసుకుంటే the most important newspapers are the Hindu newspaper, Indian Express and the Mint. Mint basically economics finance ki చాలా important అవుతుంది. Indian Express tries to give you both pros and cons from the government perspective, and Hindu newspaper also pros and cons from the government's perspective and from the people's perspective. So that is the reason these three newspapers have been selected, because there are a lot of questions which pop up from these three newspapers. అందుకే ఈ న్యూస్పేపర్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ సీరియస్లీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో priority will be for UPSC exam, but most of the information will also be useful for other government exams that you are writing. అది గుర్తుపెట్టుకోండి. అయితే before we start, we are going to launch a new batch on December 8th. It's a crash course for prelims 2026. You know that under the great guidance of Sriram sir, 3,500 plus selections have already been done. So what are we going to offer in this crash courses? 100 days of classes provide chestam, special focus on previous year questions, 50 prelims tests, recorded classes, complete CSAT and GS coverage, one-to-one personal mentorship meeku untundi. Prelims revision booklets provide chestamu, 18 months of current affairs classes, and prelims hacks from UPSC toppers also will be provided to you. Course fees is 9,999 online, offline aithe 14,999. That is what you have to understand. So these are our toppers. If you want to be the next, join us on December 8, 2026 on 2025. So ఇది కాకుండా యూజ్ ద కోడ్ శ్రీరామ్ అనే కోడ్ వాడండి, ఫర్ హైయెస్ట్ డిస్కౌంట్ వస్తుంది. బ్యాచ్ స్టార్టింగ్ December 8. These are all the products we are going to give you. And if you have any queries, you can call 8121119985, or you can mail at www.sriramsis.com. So let's move to the first topic for today. First topic for today is the dismal state of India's environment. ఈ పేపరు మనకి ఎన్వైరన్మెంట్ ఎకాలజీ, ఎథిక్స్కి పనికి వస్తుంది. సో ఫండమెంటలీ పేపర్ 1, 2, 3 and 4 అన్నిటికీ చాలా ఇంపార్టెంట్, బట్ మేజర్లీ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ. సో బేసికల్గా ఆర్టికల్ చెప్పేది ఏంటంటే డిస్మల్ స్టేట్. డిస్మల్ అంటే దారుణమైన, గలీజ్గా ఉంది అని చెప్పడం అన్నమాట. సో దీంట్లో మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆర్టికల్ని అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఈ ఆర్టికల్ని మనము వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్స్. సో దీని అనాలిసిస్ ఎట్లా చేసుకోవాలంటే మనకి యూపీఎస్సీ పరంగా, ప్రిలిమ్స్ పరంగా అండ్ నాలెడ్జ్ పరంగా కూడా మనకి వర్కౌట్ కావాలి. సో ఆ పరంగా చూసుకుంటే దీని ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటిది, అసలు ఇష్యూ ఏంటిది చూసుకోవాలి మనము. దీంట్లో బేసికల్గా ఆర్టికల్ డిస్మల్ స్టేట్ అంటే దారుణమైన స్టేట్. ఆ దారుణమైన స్టేట్ ఎందుకు ఉంది అది ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు ఇష్యూ ఏంటిది, వాట్, ఎందుకు ఉంది, వై, హౌ, అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చాం, సో దానికి సొల్యూషన్స్ ఏంటిది, ఇవన్నీ పర్స్పెక్టివ్ ఆలోచించుకోవాలి. అర్థమైందా? సో బేసికల్గా మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ద వాట్, హౌ, వై అనేది చాలా ఇంపార్టెంట్. సమ్ ఇంపార్టెంట్ నోట్స్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ ఆబ్వియస్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు రెగ్యులర్గా రివిజన్స్ కూడా చేసుకోవాలి. సో మూవింగ్ ఆన్, అసలు ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి ఫస్ట్ చూద్దాం. కాంటెక్స్ట్. కాంటెక్స్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటిదంటే డిస్మల్. డిస్మల్ పర్ఫార్మెన్స్ అంటే బ్యాడ్ పర్ఫార్మెన్స్, బ్యాడ్, వై, అది ఫస్ట్ పార్ట్. మనం బ్రేక్ చేసుకోవాల్సిన ఫస్ట్ కోడ్ అది మాట. సో బేసికల్గా మనకు తెలుసు మన ఎయిర్ పొల్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ పార్టికులేట్ మ్యాటర్ 2.5. ఇది అందరికీ తెలిసిన విషయం. ఓకే, సో ఇది మనం మెయింటైన్ చేయాల్సింది లెస్ దాన్ 2.5, కానీ గ్రేటర్ దాన్ 2.5 ఉంది. సో ఇది 2.5 మైక్రాన్స్, కానీ ఇది మస్తు గ్రేటర్ ఉంది. ఢిల్లీలో అయితే 400 to 500 ఉంది పార్టికులేట్ మ్యాటర్. సో ట్రై టు అండర్స్టాండ్ దట్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ అంత దారుణంగా ఉందంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్. సో నెక్స్ట్ వాటర్ తీసుకుంటే, వాటర్ తీసుకున్నారనుకోండి, వాటర్ అకార్డింగ్ టు దీంట్లో మేజర్గా మనకి పనికొచ్చే ఆర్గనైజేషన్స్ ఏంటిది, ద పీసీబీస్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. ఇది స్టేట్, సెంట్రల్ రెండు వాళ్ళు.
వీళ్ళు డిసైడ్ చేస్తారు అన్నమాట. సో రివర్ సిస్టమ్స్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి కింద డివైడ్ అవుతాయి. సో క్లాస్ బి సిస్టమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటర్ బేసికల్గా రివర్స్ చూసుకుంటే ఈ రివర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్న రివర్స్ అన్నీ కూడా నాట్ ఈవెన్ క్లాస్ బి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదంటే ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ బి అంటే ఏంటి అనేది తెలియాలి స్టూడెంట్కి. వాట్ ఈస్ దిస్ క్లాస్ బి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ దట్ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్. కాన్సెప్ట్ ఇది. సో దీని మీద మనకి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. ఈ క్లాస్ బి దాని మీద దేర్ మైట్ బి అ క్వశ్చన్ ఆన్ వాట్ ఈస్ దిస్ క్లాస్ బి రివర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బేసికల్గా ఈ క్లాస్ బి అంటే ఏంటిదంటే బేసికల్గా ఇట్ సేస్ దట్ క్లాస్ బి ఆర్ క్లాస్ బి కింద ఒక రివర్ని దిస్ ఇస్ క్లాస్ బి రివర్ అని చెప్తే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఫిట్ ఫర్ అవుట్డోర్ అంటే బయట స్నానం చేయడానికి, అవుట్డోర్ బాతింగ్కి సంబంధించింది. అవుట్డోర్ బాతింగ్ చేయొచ్చు అని క్లాస్ బి అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది, యమునా నది ఇట్లాంటి రివర్స్లో మన వాళ్ళు వెళ్ళి ఎస్పెషల్లీ డ్యూరింగ్ సెరమనీస్ వెళ్ళి డిప్పు కొడతారు, స్నానాలు చేస్తారు. కానీ ఆ స్నానంలో ఉన్న వాటర్ మంచిదా కాదా అనేది పెద్ద ప్రాబ్లం. సో మనకున్న రివర్ సిస్టమ్స్ అన్నీ కూడా నాట్ ఈవెన్ క్లాస్ బి అంటే ఏంది, స్నానానికి అవుట్డోర్ బేదింగ్కి పనికి రావు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద వాటర్ ఈస్ వెరీ వెరీ పొల్యూటెడ్. సో ద కాన్సెప్ట్ ఇస్ క్లాస్ బి. దిస్ విల్ బి అ స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కమింగ్ ఇన్. ప్రిలిమ్స్ క్వశ్చన్లో వాట్ ఈస్ క్లాస్ బి రివర్, దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లాస్ బి రివర్ అని మన క్వశ్చన్ అడగచ్చు. దాని పరంగా దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ అన్నమాట. మొత్తం ఆర్టికల్లా ప్రిలిమ్స్కి పనికొచ్చే పాయింట్ మేజర్లీ అది. సో దీంట్లో ఇది క్లాస్ బి. ఓకే, అయితే దీంట్లో క్లాస్ బిలో ఫీచర్స్ ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్, డిఓ అంటారన్నమాట. డిఓ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఇది గ్రేటర్ దాన్ 5 mg ఉండాలి బేసికల్గా. అది ఫస్ట్ కండిషన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 mg డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్ లీటర్ ఉండాలి. నెక్స్ట్ బిఓడి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇది లెస్ దాన్ 3 mg పర్ లీటర్ ఉండాలి. ఇది కండిషన్ ఆఫ్ ఫిట్ అయితే క్లాస్ బి కింద వస్తే ఇది మెయింటైన్ చేయాలి. అండ్ ఫీకల్ కోలిఫార్మ్, ఈ 3 కండిషన్స్ మనకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఫీకల్ కోలిఫార్మ్ 500 MPN ఉండాలి, మోస్ట్ ప్రాబబుల్ నంబర్ అది పర్ 100 ml. సో MPN అంటే మోస్ట్ ప్రాబబుల్ నంబర్ 500 ఫర్ ఎవ్రీ 100 ml ఉండాలి. లెస్ దాన్ ఉండాలన్నమాట. లెస్ దాన్ 500 MPN ఉండాలి బేసికల్గా. సో these are the conditions for when a particular river system or outdoor bathing water system ఏదైనా సరే ఫిట్ ఫర్ బాతింగ్ అయినప్పుడు క్లాస్ బి కింద వస్తుంది. సో ఈ కండిషన్స్ మ్యాచ్ కావాలి. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మన రివర్ సిస్టమ్స్ అన్నీ కూడా డిజాల్వ్డ్ ఆక్సిజన్ మీట్ కావట్లేదు, బిఓడి చాలా ఎక్కువ, ఫీకల్ మ్యాటర్ కూడా చాలా ఎక్కువ. ఈ 3 సరిగా లేవు కాబట్టి అవుట్డోర్ బేతింగ్కి పనికి రావు. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ నాట్ ఈవెన్ ఈక్వల్ టు క్లాస్ బి. క్లాస్ బి రివర్స్ కింద మనకి కన్సిడర్ చేయడానికి లేదు. దీంతో పాటు మన ఎస్డబ్ల్యూపి, ఎస్డబ్ల్యూఎం అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మంది చాలా చాలా బ్యాడ్గా ఉంది సిచ్యువేషన్. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా సరిగా లేకపోవడం, అండ్ అది కాకుండా మన ఫారెస్ట్ జోన్స్, డిఫారెస్టేషన్ మెకానిజమ్స్
and ecosystems maintenance are all in very very bad state అని మనం చెప్పొచ్చు. ఈ అన్ని రీజన్స్ వల్ల మనకి పర్ఫార్మెన్స్ డిస్మల్గా ఉంది అని ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం మొదలెడుతుంది. సో ఇవన్నిటికీ ఇది వాటర్ సిస్టము, ఎకోసిస్టము, డిఫారెస్టేషన్ ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? వై ఆర్ దే హ్యాపెనింగ్? సో రీజన్స్ మనకి మెయిన్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఏం రాయాలి, వాట్ షుడ్ బి రైట్, ఆ పరంగా చూసుకుంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ భయంకరంగా ఏంటంటే సిపిసిబి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా వీక్ ఎన్ఫోర్స్మెంట్, ఎవరు చక్కగా పనిచేయరు, చేసినా సరిపోదు, వీక్ ఎన్ఫోర్స్మెంట్. దీంతో పాటు అర్బన్ ఎక్స్ప్లోషన్, అందరూ సిటీ లైఫే కావాలనుకుంటారు, సో అందుకే అర్బన్ ఎక్స్ప్లోషన్. సో దానికి కావాల్సిన మెయింటెనెన్స్, అర్బన్ ఎక్స్ప్లోషన్ ఓకే, కానీ దానికి కావాల్సిన మెయింటెనెన్స్ అండ్ ఇన్ఫ్రా ఈ రెండు మన దగ్గర లేకపోవడం. Both these things are not available. Therefore, even if urban explosion happens, it is very difficult to maintain and manage the urban crowd. Boom అని పెరుగుతుంది, ఎడికల్ మేనేజ్ చేస్తారు, ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్. దానికి డబ్బులు కావాలి, ఇన్ఫ్రా కావాలి, ఇవన్నీ డెవలప్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, ఎవరు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. అండ్ దీంతో పాటు మనకున్న మేజర్ 30 థింగ్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ వయలేషన్స్. సో ఇండస్ట్రీకి పెట్టిన రూల్స్ గీల్స్ అన్ని కూడా ఎవరు పాటించరు, రూల్స్ సరిగా పాటించకపోవడం. అండ్ పెనాల్టీస్ అండ్ ఫైన్స్ ఆర్ వెరీ వెరీ లో. అందుకే ఇవి బేసికల్గా దీనివల్ల ఓవరాల్గా ఎవరు పట్టించుకోవడం. అండ్ దీనివల్ల మనకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ పువర్ కంప్లయన్స్. ఎవరు ఫాలో గారు, ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ లేవు కాబట్టి. అండ్ దీంతో పాటు మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, EIA, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇది అసలు జరగదు, సరిగా జరగదు. ఎన్వైరన్మెంట్ EIAs అసలు జరగవు మన దాంట్లో, చాలా వెరీ బ్యాడ్ ప్రాబ్లం. ఇది కాకుండా మన మానిటరింగ్ సిస్టమ్స్, సర్వైలెన్స్ మానిటరింగ్ ఇది జరగదు. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగదు, మానిటరింగ్ జరగదు. అండ్ లో బడ్జెట్స్, లో ఫండ్ పెద్ద ప్రాబ్లం. ఫండ్ సరిగా ఉండదు, ఒక కన్స్టెంట్ ఉండదు, ప్రాబ్లం అది. సో ఫైనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఉంటుంది అన్నమాట, ఏదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్. సో ఈ మేజర్ రీజన్స్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఉండకపోవడము, సర్వైలెన్స్ సరిగా లేకపోవడము, మానిటరింగ్ సరిగా చేయకపోవడము, ఒక ఫండ్ కన్స్టెంట్ ఫండ్ ఉండకపోవడం, అండ్ ఫైనల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఉండకపోవడం వల్ల మనకి ఇగో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి, వెదర్ ఇట్ ఈస్ వాటర్, ల్యాండ్ ఆర్ ఎయిర్. ఢిల్లీ చూసుకుంటే చూడండి, మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా, AQI లెవెల్స్ భయంకరంగా ఉన్నాయి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వరస్ట్. అట్లానే చాలా స్టేట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ గుర్గావ్, నోయిడా ఈ రీజన్స్లో చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ మీకు తెలిసిందే. NCR రీజన్లో చెప్పదు. సో ఇట్లాంటి వాటర్, ఎయిర్ అండ్ ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ఇక్కడ ఇవన్నీ ఈ వీక్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల రిపోర్ట్స్, మానిటరింగ్ అండ్ ఫండ్ అండ్ ఇన్ఫ్రా బయాస్ ఉండడం వల్ల మన పర్ఫార్మెన్స్ ఇన్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ హ్యాస్ బిన్ డిస్మల్ అంటే చాలా గలీజ్గా ఉంది అని చెప్పడం. సో దానికి సొల్యూషన్స్ ఏంటి, వాట్ కెన్ బి డన్? సో వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అసోసియేటెడ్? సో సొల్యూషన్స్ ఏం చేసుకోవాలి? సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ నాలెడ్జ్ బేస్ అంటే డేటా, నాలెడ్జ్ బేస్ అంటే డేటా సర్వైలెన్స్ భయంకరంగా పెంచుకోవాలి ఫస్ట్. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ. సెకండ్ థింగ్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే CPCBs, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, SPCB, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఒక అడ్మినిస్ట్రేషన్ అండ్ మానిటరింగ్ స్ట్రెంగ్స్ భయంకరంగా పెంచుకోవాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఈస్
ఈ డేటా ఏదైతే ఉందో దీన్ని డాష్ బోర్డ్స్లో పెట్టాలి, పబ్లిక్ డాష్ బోర్డ్స్. అంటే ఎవరైనా సరే మన రిపోర్ట్స్ అవన్నీ చదవచ్చు, సిచ్యువేషన్ చేయవచ్చు. ఎన్జిఓస్, అదర్ యూనిట్స్ వాళ్ళందరూ కూడా ఈ డేటా బట్టి న్యూ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలా, పాలసీ ఫ్రేమ్లోకి తీసుకురావాలనేది మనం చూసుకోవాలి. సో దీంతో పాటు సస్టైనబుల్ సిటీస్ మోడల్స్ క్రియేట్ చేసుకోవాలి, స్మార్టర్ సిటీస్. అంటే స్మార్ట్ సిటీ కల్చర్ పెంచుకోవాలి. బట్ స్మార్ట్ సిటీస్ ఓన్లీ నాట్ జస్ట్ విత్ టెక్నాలజీ బట్ ఆల్సో విత్ ఎన్విరాన్మెంట్. ఈ స్మార్ట్ సిటీస్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ మనం తీసుకురావాలి, టిఓడి అంటున్నాం. అండ్ వెట్లాండ్స్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. That's another thing that we have to do. And finally, technology. Plus, ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ ఒక్కటి చోట చేస్తే చాలు, ఇట్ షుడ్ స్ప్రెడ్. సో వాట్ యూ డూ, పర్పెచ్యుయేషన్ అంటే స్ప్రెడ్ చేయాలన్నమాట త్రూఅవుట్ ద కంట్రీ. ఇలాంటివన్నీ సొల్యూషన్స్ మనము కనుక తొందరగా మానిటర్ చేసుకుని టెక్నాలజీని వాడుకుంటే ఫైనల్గా మనకు వచ్చే గ్రేటర్ అడ్వాంటేజ్ ఏంటంటే you will have more accountable, sustainable and transparent mechanisms. And finally, next time వాళ్ళు రిపోర్ట్ కలెక్ట్ చేసినప్పటికల్లా ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ పరంగా కూడా we will be at top notch. సో ఇది మాట మనం చూడాల్సింది అనాలిసిస్. ఒక యూపీఎస్సీ ఆర్టికల్ మనం చదువుకోవాల్సింది, గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనకు వచ్చింది, ఫిలిమ్స్లో మనకి ఇది దిస్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. క్లాస్ బి అంటే ఏంటి, దాని కండిషన్స్ ఏంటి అడిగే ఛాన్స్ ఉంది. మెయిన్స్ పర్స్పెక్టివ్లో డైరెక్ట్గా ఈ పాయింట్స్ మీరు మెన్షన్ చేయొచ్చు. దీనికి కావాల్సిన సిస్టమ్స్ ఏంటిది, వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్, అండ్ ఫైనల్గా సొల్యూషన్స్ ఏమేమి చేయాలి, జనరలైజ్ సొల్యూషన్స్ చేయాలి విత్ 1-2 ఎగ్జాంపుల్స్. ఒక లోకల్ ఒక ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, కొరియా వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా చేయొచ్చు పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అలాంటి ఎగ్జాంపుల్స్ చేస్తే మన వర్క్ అనమాట. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎకలాజికల్ డిగ్రేడేషన్స్ ఏమున్నాయి, వెస్టర్న్ ఘాట్స్, డిఫారెస్టేషన్ అరవల్లి రేంజ్లో ఎంత దారుణంగా ఉంది, అది కాకుండా పొల్యూషన్ క్రైసిస్ అండ్ పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్స్ ఢిల్లీలో ఎట్లా ఉంది, యురేనియం కంటామినేషన్ ఎంత ఉంది, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాట మనం మెన్షన్ చేయాల్సింది. నేషనల్ క్రీ రేర్ ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ వాటిని అండర్ యూటిలైజేషన్ జరుగుతుంది, లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను మెన్షన్ చేయొచ్చు. పాలసీ రెల్యూషన్స్, ఫారెస్ట్ సిఆర్జెడ్ నోటిఫికేషన్, అమెండ్మెంట్స్ టు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లు, 2-3 యాక్ట్లు మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా సుప్రీం కోర్ట్స్ రీసెంట్ డెసిషన్స్ ఏంటిది, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, ఎన్టీసీఏ ప్రపోజల్ ఏమేమి ఉన్నాయి, అండ్ స్ట్రాంగర్ ఇండిపెండెంట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, దీంట్లో మనం ఎన్జిటీస్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ ఇంటర్ గవర్నమెంటల్ కోఆర్డినేషన్ ఎట్లా ఉండాలో దానికి సొల్యూషన్స్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అలా చేసుకుని మనం ఆర్టికల్ ఫినిష్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్ అండ్ సెండ్ ఇట్ అస్ బ్యాక్. సో మీకు సింగిల్ మ్యాటర్లో మొత్తం ఎక్స్ప్లెనేషన్, నోట్స్, డైరెక్ట్ ఎగ్జామ్ పర్పస్కి పనికొచ్చేటట్టుగా ది అనాలిసిస్ విల్ బి డన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎవ్రీ డే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్ ప్రైవసీ ఇన్ ఫిష్ బౌల్ సొసైటీ. సో ఈ ఆర్టికల్ ఫండమెంటల్గా మనకి పేపర్ 2, పేపర్ 3కి చాలా ఇంపార్టెంట్, 1 కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ ప్రైవసీ మ్యాటర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ పేపర్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎథిక్స్. సో GS 4కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కొంచెం పాలిటీ కూడా పేపర్ 2 కూడా పనికొస్తుంది. సో ఈ రెండింటికి చాలా ఇంపార్టెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్ ఎస్సే ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఎస్సేకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఏకి చాలా ఇంపార్టెంట్, ఎథిక్స్ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి, ఫస్ట్ దీంట్లో అసలు ఫస్ట్ ఫిష్ బౌల్ సొసైటీ అంటే ఏంటి తెలియాలి ఫస్ట్. సో ఫిష్ బౌల్ సొసైటీ అసలు ఫిష్ బౌల్ సొసైటీ అంటే ఏంటి? బేసికల్గా ఫిష్ బౌల్ సొసైటీ ఫండమెంటలీ కన్సిస్ట్ ఆఫ్ హైపర్ విజిబుల్ ఇండివిజువల్స్. అంటే వాళ్ళు చేసే ప్రతి పని జనాలకు పబ్లిక్లోకి తెలిసిపోతుంది. హైపర్ విజిబుల్ మాట. ఎందుకంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ ఎంత అయిపోయినాయి అంటే లిటరల్గా ఈ ప్రపంచంలో ప్రస్తుతానికి ప్రైవసీ అనే మ్యాటర్ లేదు. మనం బాత్రూంలో చేసుకునే కాన్వర్జేషన్స్ కూడా, బెడ్రూమ్లో చేసే కాన్వర్జేషన్స్ కూడా, బయట మాట్లాడుకునే కాన్వర్జేషన్స్లో కూడా, ఒక చాయ్ దుకాణంలో కూర్చొని మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ కూడా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు వింటనే ఉంటుంది. సో టెక్నాలజీ పెనట్రేషన్ ఎంత దారుణంగా అయిపోయిందంటే దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ప్రైవసీ ఎనీమోర్.
అలాంటి పరిస్థితులు మనకు వచ్చేస్తున్నాం. ఇది ఆల్రెడీ యూకే వాళ్ళు యుఎస్ వాళ్ళలో సొసైటీస్లో అయిపోయినాయి. సో దే సే దట్ సిఐఏ లిసన్స్ టు ఎవ్రీ కాన్వర్జేషన్ దట్ ఎవ్రీ అమెరికన్ డస్. అట్లానే యూకే గవర్నమెంట్లో మీకు చూసుకుంటే ప్రతి ఒక్క గలీకి ఒక కెమెరా సిస్టమ్ అవైలబుల్ ఉంటుంది. సో ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, అండ్ దాంట్లో జస్ట్ నాట్ వీడియో ఒకటే, ఆడియో కూడా ఇన్స్క్రిప్షన్స్ పెడుతున్నారు. సో ఒక పబ్లిక్ స్పేస్లో కూర్చుని వాళ్ళు ఏం చెప్తున్నారో మనం ఈజీగా వినొచ్చు. అంత దారుణంగా అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద కంట్రీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఎవ్రీ కాన్వర్జేషన్ ఈజ్ హర్డ్ బై. అది చాలా చాలా డేంజరస్. ఎందుకంటే ప్రతి మనిషికి సమ్ పర్సనల్ స్పేస్ కావాలి, పబ్లిక్ స్పేస్ కావాలి. సో ప్రైవేట్ స్పేస్ అండ్ పబ్లిక్ స్పేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను నా వైఫ్తో మాట్లాడేది, నా పిల్లలతో మాట్లాడేది, ఐ డోంట్ లైక్ ఎనీవన్ ఎల్స్ లిసనింగ్ టు దట్ కాన్వర్జేషన్స్. నా ఫ్యామిలీ సీక్రెట్స్ నా దగ్గర ఉండాలి, నాకు ఇంపార్టెంట్ అయినవి నా దగ్గర ఉండాలి, 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో వాట్ ఈస్ ద సిట్యుయేషన్? సో ఫండమెంటలీ ఈ ఫిష్ బౌల్ సొసైటీ ప్రైవసీ మ్యాటర్స్ మీద ఎక్కువ డిస్కస్ అయింది ఈరోజు హిందూ ఆర్టికల్లో. చాలా చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్ అండ్ ఎస్ఏ పేపర్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ పరంగా చేసుకుంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ ఈస్ ద ఫిష్ బౌల్ సొసైటీ ఫండమెంటలీ. సో ఇక్కడ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే హైపర్ విజిబుల్ ఇండివిజువల్స్. ఇది ఫస్ట్ హైపర్ విజిబుల్ ఇండివిజువల్ చెప్పాను కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ నో. సో దీంట్లో ఏమవుతుందంటే ఎవ్రీ యాక్షన్, ప్రతి యాక్షన్, మనం చేసే ప్రతి యాక్షన్ ట్రేసబుల్ అయిపోతుంది. అంటే కనుక్కోవచ్చు. ఎవ్రీ యాక్షన్ బికమ్స్ వెరీ వెరీ ట్రేసబుల్. సో ఎందుకు, హౌ ఇస్ ఇట్, అసలు ట్రేసింగ్ ఎట్లా వస్తుంది? ఎందుకంటే ఈ ట్రేసబిలిటీ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్. Digital footprint from your social media, from your mobile, from everywhere. సో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి కాబట్టి సో ఇది బేసికల్గా ఓవరాల్గా జరిగే పాయింట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ సర్వైలెన్స్ మెకానిజమ్స్ హ్యాస్ టు రెడ్యూస్. ఎందుకు? వై షుడ్ ఇట్ రెడ్యూస్? ఎందుకంటే గవర్నమెంట్ ప్లస్ కంపెనీస్ ఇవన్నీ కూడా మన డేటాని వాడుకుని ఎప్పుడైతే డేటా ఎక్స్పోజ్ అయిపోతుందో మనకి ప్రైవేట్ అండ్ ప్రైవసీ అనే రెండు కాన్సెప్ట్స్ ఇంకా ఉండవు. ఆల్ బి లాస్ట్. కంటిన్యూస్గా మనల్ని ఎవరో ఒకరు మానిటర్ చేస్తున్నారు, అది వెరీ ఇంపార్టెంట్. సో బేసికల్గా వీళ్ళు యూజ్ చేసే మెకానిజమ్స్ ఏముంటాయి మనకు తెలిసినవే: యాప్స్, మొబైల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. యాప్స్, మొబైల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ నువ్వు ఇక్కడ ఉన్నావు, పలానా చోట ఉన్నావు, పలానా వాళ్ళతో కాన్వర్ట్ చేసావు, ఇవి మెసేజ్ పంపించావు, ఇవి మాట్లాడావు, డిస్కస్ చేసావు అని కూడా మానిటర్ చేస్తారు. సో ఇవన్నీ చేయడం వల్ల గవర్నమెంట్కి వచ్చే, కంపెనీస్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సరే ఇవన్నీ చేస్తారు, చేస్తే ఏదో ఒక అడ్వాంటేజ్ ఉండాలి కదా. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్? బికాస్ ఆఫ్ దిస్ ప్యాటర్న్ ఇట్ లీడ్స్ టు అ కాన్సెప్ట్ కాల్డ్ బిహేవియరల్ ఇన్ఫ్లుయెన్స్. మనం మాట్లాడుకునే డిస్కషన్స్ పట్టుకుని బేస్డ్ ఆన్ ద డిస్కషన్స్ దట్ వి మేక్, ఇట్ బికమ్స్ సో డిఫికల్ట్ దట్ స్లోగా దే ఇన్ఫ్లుయెన్స్ అవర్ బిహేవియర్స్. దే విల్ నో అవర్ వీక్ పాయింట్స్, దే విల్ నో వాట్ వీ వాంట్. దే అంటే నాట్ జస్ట్ గవర్నమెంట్ కంపెనీ అండ్ కంపెనీసే కాదు, దట్ కంపెనీస్ మే ప్రైవేట్, ఇంటర్నేషనల్ గైస్, వీ డోంట్ నో. సో మెల్లగా మన మైండ్ సెట్ అర్థం చేసుకుని మన బిహేవియర్ ప్యాటర్న్స్ని వాళ్ళు మారుస్తారు, మార్చుకుని వాళ్ళకు సరిపోయేటట్టుగా ప్లాన్ చేస్తారు అన్నమాట. సో వాట్ హ్యాపన్స్ ఇస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ మెకానిజం ఇస్ కాస్మెటిక్స్. చూడండి, ఒక ఏజ్ ఓల్డ్ సిస్టమ్స్లో వెన్ సన్ స్క్రీన్ లోషన్ లేకపోవడం, లోషన్స్ లేకపోవడం, అవన్నీ లేనప్పుడు మన వాళ్ళు చక్కగా పసుపు గిసుపు రాసుకుని నీట్గా ఉండటం.
కానీ ఈరోజు కాస్మెటిక్స్ ఒక్కసారి డీప్ అయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ రాసిన తర్వాత వాళ్ళకి ఏమైంది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. టుడే టెల్ మీ హౌ మెనీ పీపుల్ ఆర్ యూసింగ్ టర్మరిక్ కానీ ఇది కానీ పసుపు రాసుకోవడం కానీ బ్యూటిఫికేషన్, న్యాచురల్ బ్యూటిఫికేషన్ ఎవరు చేస్తున్నారు? ఎవ్రీవన్ యూజింగ్ కెమికల్ ప్రొడక్షన్. సో ఆ కెమికల్ ప్రొడక్ట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఎందుకు వెళ్ళింది? డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ టు బై దోస్ ప్రొడక్ట్స్. అలానే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎకనామికల్గా కాదు, మనకు పొలిటికల్గా కూడా ది సేమ్ థింగ్ హ్యాపెన్స్. జనాలు దీనికి ఫీల్ అవుతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఉంటే గవర్నమెంట్ విల్ డూ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్. సో స్లోగా ఏమవుతుంది, పాలసీ చేంజెస్ అవుతాయి అండ్ దే విల్ ట్రై టు బ్రింగ్ అ పాలసీ విచ్ ఫేవర్స్ ద పబ్లిక్ ఆర్ యాంటీ పబ్లిక్. ఎనీ ఆఫ్ దీస్ టూ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ప్రో గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ న్యూయెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఇది ఓన్లీ మెజారిటీ పార్టీ చేస్తుందా? లేదు, మైనారిటీ, అపోజిషన్ పార్టీస్ ఎవరైనా చేయొచ్చు ఇట్లాంటి ఇష్యూస్. సో బేసికల్గా ఒక బిహేవియరల్ చేంజ్ తీసుకురావడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో డేటా అది ఆ బిహేవియరల్ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ప్లస్ జరగచ్చు, మైనస్ జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తాలిబాన్ గవర్నమెంట్ అనే కాదు, ప్రీవియస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇండాక్రినేషన్ ఏమవుతుంది, కూర్చోబెట్టి నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఎవరు ఫోర్స్ చేయరు, మీ అంతటా మీరే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. You automatically get influenced by the data which is being presented to you. So because that's how the network runs. Influence మన మైండ్ సెట్ని మార్చడానికి, దట్ ఈస్ కాల్డ్ బిహేవియరల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఆ బిహేవియరల్ ఇన్ఫ్లుయెన్స్కి దిస్ సర్వేలెన్స్ మెకానిజమ్స్ బికమ్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దీన్నే టెక్నికల్ టర్మ్స్లో వాడాలంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ని వాళ్ళు ఏమంటారంటే దిస్ ఇస్ కాల్డ్ ఆల్ దిస్ ఫర్ వాట్ ఇట్ ఈస్ ఫర్ ప్రొఫైలింగ్. ఎవరెవరు ఏం చేస్తున్నారు. సో దిస్ హోల్ థింగ్ ఈజ్ ప్రొఫైలింగ్ వర్క్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిహేవియరల్ ప్రొఫైలింగ్ అంటామాట దీన్ని. సో ఒక మనిషి ఎట్లా ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. ఈ బిహేవియరల్ ప్రొఫైలింగ్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సిటీని అటాక్ చేద్దామన్నా సరే, సోషల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నామా సరే, అలాంటి దారుణాలపైన పరిస్థితులు అనుకో, మనకి ఇన్ఫర్మేషన్ ఉందనుకో, వాడిని మార్చుకోవచ్చు, లేకపోతే జైల్లో కూర్చోబెట్టచ్చు. సో అలాంటివి కూడా చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ వీ హ్యావ్. సెక్యూరిటీ పరంగా ఇట్ ఈస్ గుడ్, బట్ ప్రైవసీ పరంగా ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. సో బేసికల్గా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ సో కాన్సెప్ట్ కాల్డ్, చాలా ఇంపార్టెంట్ ఇది, మనకి ఎగ్జామ్లో రాయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ యాక్షన్, ప్రతి యాక్షన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డేటా. దిస్ ఈస్ కాల్డ్ డేటాఫికేషన్. బూమ్ నడుస్తుంది ప్రస్తుతం. ఎవ్రీథింగ్, మన ఎమోషన్స్ని కూడా డేటా కింద కన్వర్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ డేటాఫికేషన్ బూమ్. దట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్. సో దీనికి మన డిపిఐస్ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ భయంకరంగా ఇంక్రీజ్ అవడం వల్ల ఈ డేటాఫికేషన్ కూడా భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిపిఐస్ వెనటి వల్ల CCTNS కి చాలా చాలా అడ్వాంటేజ్. వాట్ ఈస్ దిస్ CCTNS? బేసికల్గా క్రైమ్ ప్లస్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్. దీనికి చాలా చాలా అడ్వాంటేజ్. సో మనకేమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని ఈజీగా పట్టుకుని యూ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ డిజాస్టర్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద సొసైటీ. సో ఇది కాకుండా మనకి ఒక నేషనల్ గ్రిడ్, నాట్ గ్రిడ్, వేర్ corporates plus governments, all of them will have full data about everyone and every person in the country and what they are doing. సో ఇవన్నీ చేయడానికి రీజన్స్ ఏంటిది? ఇవన్నీ ఈజీగా చేయడానికి రీజన్స్ ఏంటంటే మనకి వీక్ ప్రైవసీ పాలసీ. Only biggest advantage is this digital improvisation. People will know about what is going on. Data collection, all these things is good, but we have a very weak privacy culture. So privacy culture ఎప్పుడైతే లేదో పాలసీ కూడా స్ట్రాంగ్గా ఉండదు. అండ్ దానివల్ల మనకి దిస్ ఇస్ కాల్డ్ లో డిజిటల్ హైజీన్. అంటే ఎవరిది వినాలి, ఎవరిది వినకూడదు అనేది మనకు తెలియదు. సో దిస్ లీడ్స్ టు అ కాన్సెప్ట్ కాల్డ్ లో డిజిటల్ హైజీన్.
ఎందుకు ఇవన్నీ రీజన్స్ ఎందుకు వస్తున్నాయి? వై ఇస్ దిస్ కమింగ్? ఇస్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. The reasons are, first we have, the reasons why this data is being spread is we have unregulated data brokers. డేటాల్ని అమ్ముకుంటారు. ఈ డేటా బ్రోకర్స్ ఈజ్ అ బిగ్ బిజినెస్. సో నో వన్ డిస్టర్బ్స్ దిస్ బిజినెస్. ఈ డేటా బ్రోకరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, చాలా చాలా కార్పొరేట్ స్కూల్స్కి వాళ్ళకి మీ డేటా సడన్గా మీకు కాల్ వస్తుంది. మీరు ఎప్పుడు వాళ్ళకి నమ్మరేయరు, కానీ మీ నంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. డేటాని కొనుక్కోవడం అమ్ముకోవడం జరుగుతుంది. దట్స్ అ హ్యూజ్ బిజినెస్ బికాస్ డేటా ఈజ్ వెపన్. సో అందరూ ఆ వెపన్ మీద పడుతున్నారు. అది ఆ వెపన్ ఉన్నంత కాలం ఆ బిజినెస్ ఎవరు డిస్టర్బ్ చేయరు. సో అన్రెగ్యులేటెడ్ డేటా బ్రోకర్స్ అది మేజర్ ప్రాబ్లం. అండ్ మన మెటా డేటా అంటే హై లెవెల్ డేటా, మెటా డేటా సర్వేలెన్స్ కూడా చాలా చాలా బ్యాడ్గా ఉంది. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. సో మన సీక్రెట్స్ ఈజీగా షేర్ అయిపోతే దానివల్ల ప్రాబ్లం. అండ్ ఫైనలీ బయోమెట్రిక్స్ ఆధార్ కార్డ్కి ప్రొఫైల్కి వాడతారు. ఆధార్ ప్లస్ అదర్స్ అన్నిటికీ బయోమెట్రిక్స్ వాడతారు. సో దానివల్ల ట్రాకింగ్ అండ్ మానిటరింగ్, ఈ మానిటరింగ్ ఈజ్ ఓవర్ మానిటరింగ్, భయంకరంగా ఇంక్రీజ్. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ వై వీఆర్ లివింగ్ ఇన్ అ ఫిష్ బౌల్ సొసైటీ అని చెప్పడానికి ప్రాబ్లం. సో ఏం చేసుకోవాలి దీనికి? బేసికల్గా డిజిటల్ డిజైన్ని, ఈ మానిటరింగ్ని, సర్వేలెన్స్ని రెగ్యులేటెడ్ పాలసీ, కంట్రోల్ పాలసీతో చేసుకుంటేనే మనకంటూ ఒక ప్రైవేట్ జీవితం ఉంటుంది. లేకపోతే మన ఫ్యామిలీ విషయాలు కూడా ప్రపంచానికి అంతా తెలుస్తుంది. సో దానివల్ల ఓవరాల్గా దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ప్రైవసీ. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే వెన్ ఎవర్ యువర్ డేటా ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్, మనకి యాక్ట్స్ ఉన్నాయి, డేటా ప్రొటెక్షన్ యాక్ట్, లోకలైజేషన్ ఆఫ్ డేటా, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ లెవెల్ వీ హ్యావ్ అ ప్రాబ్లం. ఎప్పుడైతే మన డేటాని మనం కరెక్ట్గా సెక్యూర్ చేసుకోవట్లేదో బిజినెస్ పరంగా కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంపెనీస్. ఎందుకు? సింపుల్ చెప్తారు, అరే మీ దగ్గర మీ డేటానే మీరు కాపాడుకోలేకపోతున్నారు, వేరే మా డేటా ఏం కాపాడుతారు అబ్బాయి అని చెప్పి మనకున్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా చక్కగా రావు. సో ఇట్ ఈస్ ఎకనామికలీ, సోషలీ, పొలిటికలీ వెరీ 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 బ్యాడ్. సో దట్ ఈస్ అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీనికి కావాల్సిన ఇవి డేటాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత కాన్సెప్ట్స్ ఉన్నాయి, దీనికి కావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అండ్ what are the reasons for it and what should be done. We have to strengthen all our DPI mechanisms and all these things. So దీనికి కావాల్సిన నోట్స్, రైజింగ్ ప్రైవసీ రిస్క్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI అండ్ AI ఆఫ్లెస్లీ. సో పుట్టస్వామి జడ్జ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ప్రైవసీ మీద రాగానే మీరు ఖచ్చితంగా పుట్టస్వామి కేసు కరెక్ట్గా మెన్షన్ చేయాలి, IT Act 2000 మెన్షన్ చేయాలి, అండ్ DPDP డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, ఈ మూడు ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. మీ ఆన్సర్లో ఇవి లేకపోతే గాయా మీకు ఆన్సర్కి ఏం వాల్యూ ఉండదు. సో సిస్టమాటిక్ గ్యాప్స్, NCRB lacks, SOP issued by MIT, ట్రాన్స్జెండర్ పర్సన్స్ కూడా ఎస్పెషల్లీ ట్రాన్స్ ఉమెన్ డిస్ప్రపోర్షనేట్గా ఉంది. రోబస్ట్ అకౌంటబిలిటీ ఫర్ ప్లాట్ఫామ్స్, AI డెవలపర్స్ అందరూ కూడా మెన్షన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో స్ట్రాంగర్ లీగల్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ తీసుకురావాలి, డిజిటల్ లిటరసీ ఇంక్రీజ్ చేయాలి, రైట్స్ అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలి, పోలీస్ సెన్సిటైజేషన్ చేయాలి, సో దట్ విక్టిమ్ బ్లేమింగ్కి మనకు అవసరం ఉండదు. జెండర్ న్యూట్రల్గా ఉండాలి, AI స్పెసిఫిక్ సేఫ్ గార్డ్స్ ఉండాలి, కాంప్రిహెన్సివ్ రిఫార్మ్స్ తీసుకురావాలి టు ప్రొటెక్ట్ డిజిటల్ డిగ్నిటీ. అలాంటి వర్డ్స్ వాడాలి మీరు ఎగ్జామ్లో, డిజిటల్ డిగ్నిటీ ఇలాంటి వర్డ్స్. అండ్ మనకి తెలిసిందే డీప్ ఫేక్, డీప్ వాయిస్, చాలా వీడియోస్ చేసాం దీని మీద, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఈ డీప్ ఫేక్ హార్మ్స్, ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే ఇది నేను అని చెప్పుకోవడానికి ఇట్ బికమ్స్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ డీప్ ఫేక్ వీడియోస్, డీప్ ఫేక్ వాయిసెస్, ఆల్ దీస్ థింగ్స్ యూజింగ్ AI and all these things. So that's data protection for us. So end of the video, mains and prelims questions, please try to answer and send it to us. Next important article for today is Finland to hold road shows on circular economy. సో ఇది మనకి బేసికల్గా GS 1, 2 and 3 మూడింటికి చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్స్లో ఏదైనా క్వశ్చన్ రావచ్చు, బట్ సర్క్యులర్ ఎకానమీకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో అసలు ఫస్ట్ మనకు తెలియాల్సింది అంటే సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి కాన్సెప్ట్ అది. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్? కాన్సెప్ట్ ఈస్ సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీలో ఏం చేస్తారు? సర్కిల్ అంటే ఏం చేస్తారు? బేసికల్గా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. యూ మేక్ ఇట్, ఫస్ట్ తయారు చేయడం, మేక్ చేయడం, తర్వాత వాడడం, యూజ్ ఇట్, తర్వాత పడేయకుండా రీయూజ్ ఇట్,
రీయూజ్ చేసిన తర్వాత పడేసిన పరిస్థితి దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకోవచ్చు. రీసైక్లింగ్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ అగైన్ దాని లైఫ్ పెరుగుతుంది. ఓకే, సో రీయూస్కి మనకి రీసైకిల్ చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే రీయూస్, యూ హ్యావ్ టు రిపేర్ ఇట్, దెన్ యూ కెన్ రీసైకిల్ ఇట్, అండ్ ఫ్రమ్ రీసైకిల్ ఇట్ యూ రీమేక్ ఇట్. So this is the concept that you have to understand. So in simple terms, what is circular economy ante? You make it, you use it, you reuse it, then you repair it, and then recycle it, and then remake it. Idi basically ga simple words of circular economy. Idi concept. Oka student ki తెలియాల్సిన concept circular economy ante ivi. Idi ప్రతి product ki చేసేటట్టు మనము చేసుకోవాలి అనేది బేసికల్గా. సో బేసికల్గా ఈ టాపిక్ ఫండమెంటల్లీ ఫిన్లాండ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫిన్లాండ్ వాంట్స్ టు డూ రోడ్ షోస్ ఆఫ్ రీసైకిల్. ఫిన్లాండ్ వాంట్స్ టు డూ రోడ్ షోస్ చేద్దామంటారు. రోడ్ షోస్ దేనికి చేస్తారు బేసికల్గా జనాలకి తెలియడానికి. సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రీసైక్లింగ్ టెక్నాలజీ, రీసైక్లింగ్ టెక్. దట్ ఈస్ ద మేజర్ ఫోకస్. అండ్ వాళ్ళు మనని బిజినెస్ గా వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీంట్లో క్లీన్ మెటీరియల్ ప్రొడక్షన్, is the second angle. Third angle that Finland is looking at low carbon technology వాడదామని బేసికల్గా. So we are talking of low carbon manufacturing. So these are the three items on which a new Finland India business, in Ankaluna business, low carbon manufacturing, clean material productions, as well as green tech. So దీనికి కావాల్సింది ఒక ఫండ్. ఆ ఫండ్ పేరే సిత్రా. It's a fund. That is what they're looking at. So ఈ ఫండ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో మనకున్న ప్రాబ్లం, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ ఇస్ మనకేమో హై రీసైక్లింగ్ రేట్స్. దట్ ఈస్ వన్ బిగ్ ప్రాబ్లమ్ వీ హ్యావ్. హై రీసైక్లింగ్ రేట్స్, దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ ద రియల్ ప్రాబ్లమ్. సో రీసైకిల్ చేసుకోవాలంటే హై రేట్స్ ఉన్నాయి. సో దానికి కావాల్సిన టెక్నాలజీ ఇన్ఫ్రా కూడా మనం చాలా చాలా పెంచుకోవాలి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే బయాలజీ బేస్డ్, బయోకెమికల్ బేస్డ్ టెక్నాలజీస్ మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవి చేసుకుంటే ఆ రీసైక్లింగ్ రేట్స్ మనం తట్టుకోవచ్చు అని ఓవరాల్ ఐడియా. సో బేసికల్గా కరెంట్, సో ఈ బయోబేస్డ్ టెక్నాలజీ చేయాలంటే మనము బేసికల్గా ఈ ఫండ్ని మనము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆన్ క్లీన్ టెక్నాలజీస్కి ఎక్కువ ఫోకస్ చేయాలి. క్లీన్ టెక్నాలజీ ప్లస్ రీసైకిల్ టెక్నాలజీ, ఈ ఫండ్కి ఎక్కువ వాడాలన్నమాట. అది చేసుకుంటేనే మనకు ఆ సొల్యూషన్స్ అని వస్తాయి, లేకపోతే బిస్కెట్ అయిపోతుంది ఎకానమీ. అది బేసికల్గా ప్రాబ్లం. సో మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దట్ ఇండియా ఫేసెస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ అంటే, మనదేమో సర్క్యులర్ ఎకానమీ కాదు. మనకున్న మేజర్ డిజాస్టర్ ఏంటంటే వీఆర్ స్టిల్ బిలీవింగ్ ఇన్ లీనియర్ ఎకానమీ మోడల్. So fundamentally what we do, we make it and then we throw it. We buy new product, కొత్త product కొనేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? All kinds of wastages are dumped again in India only. That is the biggest problem. So ఈ linear economy, make and throw, make and waste, throw it అనే వల్ల ఏమవుతుందంటే wastes. ఈ wastes are plastics, bio problems, plastic wastes, bio wastes, and technology wastes, and e-wastes. ఇవన్నిటికి ఫైనల్గా డంపింగ్ జోన్ కింద తయారవుతుంది.
దానివల్ల వాటర్ సిస్టమ్, ల్యాండ్ సిస్టమ్, ఎకో సిస్టమ్ మూడు కూడా భయంకరంగా బిస్కెట్ అవుతాయి. దానివల్ల మళ్ళీ క్లైమేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఓవరాల్గా ప్రాబ్లం. సో ఎస్పెషల్లీ దీంతో పాటు మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మెటల్స్ని మనం హ్యూజ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అదొక మేజర్ ప్రాబ్లం. దట్స్ అనదర్ రీజన్ వై అవర్ రీసైక్లింగ్ టెక్నిక్స్ ఆర్ నాట్ మూవింగ్ ప్రాబ్లం. సో బేసికల్గా అవర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఆర్ టెక్స్టైల్స్, plastics, two major things which really work out. తర్వాత e-waste ప్లస్ ఎస్ఎంఈస్ రిలీజ్ చేసే స్మాల్ మీడియం ఈ ఎస్ఎంఈస్ రిలీజ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనకి చాలా చాలా డంప్ యార్డ్ లాగా తరవుతుంది. సో అది మేజర్ ప్రాబ్లం. సో దీనికి సొల్యూషన్స్ మనకి ఆఫ్ కోర్స్ సర్వైలెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ని డిఫరెంట్గా కొంచెం రెన్యూబుల్గా తయారు చేసుకోవాలి మోడ్స్ పరంగా. అండ్ ఫైనల్లీ ఈపీఆర్ పాలసీని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. సో వాట్ ఈజ్ ఈపీఆర్? ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫైనల్గా పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ఇది చాలా స్ట్రాంగ్గా చేసుకుంటే కానీ మనకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉండదు అని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఒక సస్టైనబుల్ డిజైన్ తీసుకురావాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ చేసుకోవాలి, క్లీన్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వాడాలి. ఇవన్నీ చేసుకుంటేనే మనకు కావాల్సిన ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ చేసుకోవాలి. ఇవి చేసుకుంటేనే ఇట్లాంటి ఆర్టికల్స్ హిందూ న్యూస్ పేపర్లో రావు. అది మేజర్ పాయింట్. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. సో దీనికి కావాల్సిన నోట్స్, ఇండియా ఫిన్లాండ్ కొలాబరేషన్ ఏంటి, దేని మీద కొలాబరేషన్, expanding beyond waste management, that's another angle that we're looking at. So gains from CE transition, that is very very important, economic and climate transitions ఇవి చేసుకుంటేనే మనకి మంచిది. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ హూ బ్యాక్స్ యూజ్ ఆఫ్ GLP-1 డ్రగ్స్ ఫర్ వెయిట్ లాస్. సో ఇది మనకి పేపర్ 1 and 3కి చాలా చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎథిక్స్ పేపర్ కూడా. సో హెల్త్ పరంగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆల్రెడీ దీని మీద కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చేశాను ఆన్ GLP డ్రగ్స్. సో వాచ్ ద ఛానల్ ఫర్ వీడియో. వెరీ డీటెయిల్డ్గా చేశాను. వాట్ ఆర్ ద డిఫరెంట్ డ్రగ్స్, ఏంటిది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఆర్ దేర్ ఆన్ ద వీడియో. బట్ దిస్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ది అనాలిసిస్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. సో అసలు GLP అంటే ఏంటిది ఫస్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే. GLP అంటే ఏంటి? గ్లూకోజన్ లైక్ పెప్టైడ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ GPL1. సో దీంట్లో 1, 2, 3, 4 ఉంటాయి. సో GPL1 ఇస్ టైప్ 1 మెటీరియల్ అనమాట, పెప్టైడ్ 1 టైప్ అది. సో బేసికల్గా ఇట్స్ అ హార్మోన్ which increases insulin. ఇన్సులిన్ ప్రొడక్షన్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే స్లో డైజెషన్ అవుతుంది. సో ద డైజెషన్ మెకానిజమ్స్ విల్ స్లో డౌన్ బికాస్ ఆఫ్ దిస్ పెప్టైడ్ హార్మోన్. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఆకలి, ఇట్ రెడ్యూసెస్ అవర్ ఎపిటైట్. తినే మూడు ఉండదన్నమాట మనకి. స్లో డైజెషన్, దట్ ఇస్ ద లాజిక్ వీ హావ్ టు అండర్స్టాండ్. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయడం వల్ల స్లో డైజెషన్ అవుతుంది, ఎపిటైట్ తగ్గుతుంది. సో దీనికి మెడికల్గా మనం వాడేది ఏంటంటే బేసికల్గా యాక్సెప్టెన్స్, semaglutide, that is one medicine that we use. Okay, semaglutide and liraglutide.
So these are the medicines which are in production matter. So వీటికి who accepted this? World Health Organization. That is what we have to understand from this article. ఇది బేసికల్గా ఈ మెడిసిన్స్ ఎందుకు అసలు మ్యాటర్ ఎందుకు వచ్చింది? బికాస్ దీస్ మెడిసిన్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ type 2 diabetes. ఇప్పుడు type 2 diabetes medicines can also be used for extra. Now it can be used for weight loss. దానికి WHO okay. Now these same medicines can be used for type 2 diabetes as well as weight loss. ఈ రెండిటికి పనికొచ్చేటట్టు ఉంది కాబట్టి హూ యాక్సెప్ట్ చేసింది. ఎందుకు? బేసికల్గా నౌ దే హ్యావ్ త్రూ రీసెర్చ్ దే ఫౌండ్ అవుట్ దట్ ఇట్ ఈస్ సేఫ్. హార్ట్ అటాక్స్, హార్ట్ డిసీజ్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. సో వెయిట్ లాస్లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్, కార్డియాక్ అరెస్ట్ జరుగుతున్నాయి, అవన్నీ జరగకుండా. సో డయాబెటీస్, హార్ట్ రిస్క్, లివర్ డ్యామేజెస్ కాకుండా దీస్ మెడిసిన్స్ చాలా చాలా ప్రూవ్డ్ మెకానిజమ్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ మనకి ఇండియాలో మనకి ఒబిసిటీ చాలా ఉంది అపార్ట్ యుఎస్ తర్వాత. దేర్ఫోర్ ఆ ఒబిసిటీని కూడా తగ్గించడానికి దీస్ టూ మెడిసిన్స్ క్యాన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద ఇమ్యునైజేషన్ లిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే ద రియల్ ప్రాబ్లమ్ ఇస్ ఫర్ దిస్ ద ఇష్యూ ఇస్ అబౌట్ హై కాస్ట్. సో ఈ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది, దానివల్ల కొనుక్కోవడం కష్టమవుతుంది, దానికి బ్లాక్ మార్కెట్ తయారవుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏంటంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బేసికల్గా నాజియా, వామిటింగ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఫర్ నాట్ ఫర్ ఆల్ బట్ ఫర్ సమ్ పీపుల్. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే లాంగ్ టర్మ్, ఇట్స్ అ లాంగ్ టర్మ్ మెడిసిన్, జీవితాంతం వాడాలి. లేకపోతే ఒక్కసారి మెడిసిన్ మానేస్తే వెయిట్ అగైన్ మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది. That is another big problem. It is used only for long-term medical mechanisms. That is very, very used. So, and problem is supply shortages. Another big problem is supply. So, these are all the major risks we have with respect to this. Manakuna risks with respect to semaglutide and liraglutide is this problem. So, ఇది కాకుండా వీటికి ఒక బ్లాక్ మార్కెట్ అండ్ అన్రెగ్యులేటెడ్ సేల్స్, అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ పాలసీ కూడా స్ట్రాంగ్గా లేదు. సో ఈ పరంగా వీ హ్యావ్ టు ఇంప్రొవైజ్ ఆన్ దోస్ మెకానిజమ్స్. అదర్వైజ్ దిస్ మెకానిజం ఇస్ వెరీ గుడ్. సో దీనికి కావాల్సిన నోట్స్, గ్లోబల్ గైడ్ లైన్స్, ఎఫెక్టివ్నెస్ అండ్ లిమిట్స్, access to obesity drives, and it's an NCD burden ఎందుకంటే nationally contribute determination, weight loss కి డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడానికి, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇట్స్ ఓకే బట్ సేఫ్గా వాడుకోవాలి. మెటబాలిక్ బెనిఫిట్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ వెయిట్ లాస్ జరుగుతుంది, బట్ లిమిటెడ్ డేటా ఆఫ్టర్ డిస్కంటిన్యూషన్, దట్స్ అ ప్రాబ్లం. ఇది కాకుండా గ్లోబల్ ఒబెసిటీని తగ్గించుకోవాలి, నీడ్ ఇంటిగ్రేటెడ్ ఒబెసిటీ సిస్టమ్స్, హెల్త్ కేర్ నుండి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఎఫోర్డబిలిటీ, ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా దాంట్లోకి తీసుకోవాలి. Persist to high drug policy, GPL and access crucial to strengthen India's NCD response. So, this is very, very important అని మనం క్లియర్గా చెప్పొచ్చు. So, end of the video, mains and prelims questions, please try to answer them. So, the next topic for today is Defense Minister says 130th Constitutional Amendment will be a part of Patel's legacy. Basically, మీకు తెలిసిందే 130th article institution చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సర్దార్ వల్లభాయ్ పటేల్స్ యాంటీ కరప్షన్ స్టెన్స్. సో రీసెంట్గా మనకి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ఆయన స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. 150th బర్త్ యానివర్సరీగా ప్రపోజల్ ఫర్ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనౌన్స్ చేశారు. బేసికల్గా బిల్ స్టేట్స్ మీకు తెలిసింది ఆల్రెడీ, 30 days మీరు జైల్లో ఉంటే వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ ఇన్ ఎనీ పోస్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. ఇది బేసికల్గా టు మేక్ షూర్ దట్ ద అకౌంటబుల్ సిస్టమ్ ఇస్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ విత్ ఇన్. అండ్ పటేల్ గారి లెగసీ ప్రకారంగా ఎలాంటి దారుణం మన సిస్టంలో రాకూడదు, ఎలాంటి డర్టీ లీడర్స్ మన సీట్స్లో కూర్చోకూడదు, ఓన్లీ లీగల్ అండ్ రెస్పాన్సిబుల్ లీడర్స్ మాత్రమే మన దాంట్లో కూర్చోవాలంటే అన్కరప్టెడ్ పీపుల్ హూ హ్యావ్ అ విజన్ ఫర్ ద కంట్రీ షుడ్ ఓన్లీ సిట్. అలాంటిది ఉండాలంటే ఈ 130th అమెండ్మెంట్ బిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
which removes all the waste guys who have so many cases on them and who have sat in prison for 30 days. They are not eligible to hold any public position అనేది చాలా చాలా క్లియర్గా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పీపుల్ హూ వాంట్ టు బికమ్ పొలిటీషియన్స్, హూ వాంట్ టు గ్రో అప్ ద ladder, they will never make mistakes because ఒక్క కేసు పడినా సరే వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ డౌన్. సో దట్ ఈస్ ద యాంగిల్ దట్ పటేల్ గారి లెగసీ మాట. సో రెసిగ్నేషన్ మ్యాండేటరీ ఇఫ్ ఎనీవన్ ఇస్ సిట్టింగ్ ఫర్ మోర్ దెన్ 30 days జైల్లో కూర్చుంటే, ఫర్ మోర్ దెన్ 30 days. దీనివల్ల స్ట్రిక్ట్ అకౌంటబిలిటీ ఉంటుంది అండ్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్కి ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. లేకపోతే ప్రతి రౌడీ గుండాగాడు వెళ్ళిపోయి సీట్లో కూర్చుంటున్నాడు. దోస్ ఆర్ పోస్ట్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. అలాంటి పోస్ట్స్ టార్నిష్ కాకూడదు. దీస్ గైస్ ఆర్ నాట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆల్సో, దట్ ఈస్ అ ప్రాబ్లం. సో దోస్ ఆర్ సిట్టింగ్ దీస్ డేస్ ఆర్ నాట్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఒకప్పుడు జైల్లో మనం అనొచ్చు సార్ మరి అట్లయితే చాలా మంది జైలుకి వెళ్ళారు వాళ్ళందరూ మరి అప్పట్లో అయితే ఫ్రీడమ్ ఫైటింగ్ చేసి వాళ్ళు సాక్రిఫైస్లు చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినారు కాబట్టి దే డిజర్వ్ దట్. అండ్ దోస్ లాస్ ఆర్ ఆల్ బ్రిటిష్ లాస్, నాట్ ఇండియన్ లాస్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. They were sent to jail because our freedom fighters were terrorists for them. So you cannot compare that scene with respect to this scene. Currently everyone is in India and we are governed by Indian laws. So Indian rules and regulations maname పాటించకపోతే మనమే జైల్లో పోయి కూర్చుంటే మన పబ్లిక్ ఆఫీస్ ఎందుకు అనేది ఓవరాల్ ఐడియా. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో నెక్స్ట్ బిల్ 6 to strengthen integrity, transparency and moral accountability in governance. Patel గారి ప్రిన్సిపల్ ఆఫ్ ఎథిక్, పబ్లిక్ లైఫ్ అండ్ క్లీన్ అడ్మినిస్ట్రేషన్ వెరీ ఇంపార్టెంట్. యాంటీ కరప్షన్, డిఫెన్స్ మినిస్టర్ క్రిటిసైజ్డ్ పొలిటికల్ గ్రూప్స్. దీనికి అపోజిషన్ వాళ్ళకి డెఫినెట్గా ఉంటారు, ఎందుకంటే అపోజిషన్లో చాలా మంది జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. సో అందుకే అదొక ప్రాబ్లం. కాంబాట్ కరప్షన్, రిస్టోర్ పబ్లిక్ ట్రస్ట్ అండ్ ఎథికల్ గవర్నెన్స్ స్టాండర్డ్స్, దానికి చాలా ఇంపార్టెంట్ మనకి. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీనికి కావాల్సిన మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్లు వెనకాల ఉన్నాయి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. 138th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీద ఒక్క ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తుంది, కానీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో దట్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇట్. సో సిన్స్ ఇట్స్ అ మోస్ట్ అప్కమింగ్ బిల్ and important amendment bill, it becomes very important, and Patel gar legacy kabatti it has to be protected. The next important article for today is about the Hornbill Festival. Idi manaki Hindu newspaper lo kaadu, but it came in Indian Express. Indian Express launch article idi very important. Basically it talks about a concept of PAR అంటే ప్రొటెక్టెడ్ ఏరియా రెజిమ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. బేసికల్గా హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో స్టార్ట్ అయింది. సో బేసికల్గా ఇష్యూస్ అబౌట్ నాగాలాండ్లో ఉన్న ethnic tribes, cultural festival, and this also talks about cross-border problems. So sensitive area. So మొత్తం article fundamentally talks about this, and ఈ నాగాలాండ్లో ఉన్న డెవలప్మెంట్ issue fundamentally talks about all these concepts. So basically ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది, అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం అసలు కాంటెక్స్ట్ ఏంటిది, మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈజ్ అబౌట్ హార్న్బిల్. Hornbill Fest. It is the biggest mega festival which happens there. దీంట్లో ఆ స్టేట్స్ ఆ ఏరియాస్లో ఉన్న ట్రైబల్ ఫెస్టివల్స్ అన్నిటినీ కూడా which is culturally very deep rooted. సో ఈ ఫెస్టివల్ వల్ల నాగాలాండ్కి ఏంటి అడ్వాంటేజ్ ఫస్ట్ మనం తెలియాలి. దీనివల్ల ఈ ఫెస్టివల్స్ వల్ల బేసికల్గా టూరిజం
which is a big source of their economy. How? Basically, అక్కడ వచ్చే foreign tourists. దానివల్ల అక్కడ వచ్చే మనీ, అక్కడ వచ్చే జాబ్స్ అండ్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ మెకానిజమ్స్ అండ్ వెరీ గుడ్. సో దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. సో ఈ ఫెస్టివల్లో వాళ్ళు అక్కడ ప్రొజెక్ట్ చేసేది ఏంటిది అంటే, దిస్ మెగా ఫెస్టివల్ క్లియర్లీ షోస్ దేర్ మ్యూజిక్, their dances, their tribal festivals, and their war skills. So basically కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ మొత్తం కూడా అక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దానికి చాలా మంది ఫారెన్ టూరిస్ట్ అక్కడికి రావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ విచ్ money is paid in foreign currencies, and that's a huge boost to the economy of Nagaland. ఇది ఎక్కడ జరుగుతుంది? కోహిమా కసిమా విలేజ్ అని జరుగుతుంది అక్కడ. కోహిమా క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. సో దట్ ఈస్ ఇష్యూ. అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి? సో ఇదంతా బాగానే ఉంది, దట్ ఈస్ గుడ్ ఫర్ నాగాలాండ్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ నాగాలాండ్ ఇస్ అ బార్డర్ స్టేట్, అండ్ యూ నో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ విచ్ హ్యాపెన్ ఎస్పెషల్లీ అమాంగ్ ద మైటీ అండ్ కుకు ట్రైబ్స్. ఇది కాకుండా ఇట్ ఈస్ క్రాస్ బార్డర్ కాబట్టి అక్కడి నుంచి వచ్చే చాలా మంది ఫారెన్ టూరిస్ట్స్ నాగాలాండ్లో ఫెస్టివల్ చూసుకొని అక్కడి నుంచి అక్కడికి మయన్మార్ జంప్ అయిపోతారు. అది బేసిక్ ప్రాబ్లం. సో ద రియల్ ఇష్యూ ఇస్ అబౌట్ క్రాస్ బార్డర్ మూమెంట్స్. సో ఫారినర్స్ వస్తారు, దీస్ ఫెలోస్ మూవ్ టు స్లోలీ మయన్మార్. సో వచ్చినోడు మనోడా లేకపోతే మన పగోడా తెలియదు మనకి. సో దీని వల్ల ఏమవుతుందంటే బార్డర్ సెక్యూరిటీ బికమ్స్ అ బిగ్ ప్రాబ్లం. బార్డర్ సెక్యూరిటీ విల్ బికమ్ అ బిగ్ ప్రాబ్లం. సో ఇక్కడ పీపుల్ టు పీపుల్ మూవ్మెంట్ ఈస్ ఫైన్, దట్స్ ఓకే, బట్ it also is a route for arms smuggling. తర్వాత డ్రగ్స్ స్మగ్లింగ్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, బార్డర్ మూమెంట్స్. ఎందుకు? దిస్ ఇస్ అన్ ఎథనికల్లీ కాన్ఫ్లిక్ట్ జోన్. ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ చాలా హైగా ఉంటాయి. మైటీ కుకు ట్రైబ్స్ మధ్యన ఏవైతే గొడవలు కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో అదన్నా మన ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన లా ఏంటి? ఇక్కడున్న లా ఏంటంటే PAR, ప్రొటెక్టెడ్ ఏరియా రిజైమ్, ప్లస్ అక్కడ AFSPA రూల్, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ రెండు భయంకరంగా ఎఫెక్ట్ అవుతాయి. సో అయితే ఇక్కడ ఈ ప్రొటెక్టెడ్ ఏరియా రిజైమ్లో మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఎనీ ఫారినర్ హూస్ కమింగ్ టు దట్ ఏరియా వాళ్ళని లీగల్గా ఆథరైజ్ చేసిన తర్వాతనే వాళ్ళు మూవ్ కావాలి. కానీ ఈ ఫెస్టివల్కి అన్ఆథరైజ్డ్గా ఇల్లీగల్గా చాలామంది ఈ ఏరియాకి వచ్చి అక్కడ ఫెస్టివల్ చూస్తున్నట్టే చూసి అక్కడి నుంచి జంప్ అయిపోతారు. మీరు ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో చూసుకుంటారు, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, కొత్త సిరీస్లో నాగాలాండ్లోని ఇష్యూ మొత్తం అంతా. అక్కడ చూసుకుంటే మణిపూర్, అక్కడ మిజోరాంలో చాలా చాలా ఏరియాస్లో అక్కడ ఉన్న నాగాలాండ్ ట్రైబ్ నుంచి క్రాస్ బార్డర్ ఆర్మ్ స్మగ్లింగ్ జరిగింది. అలాంటి ఖతర్నాక్ మూమెంట్స్ చాలా చూసినాం. సో దీనివల్ల టెర్రరిస్ట్ అండ్ టెర్రరిజమ్స్ భయంకరంగా పెరుగుతాయి. దానివల్ల ఏమైపోతుంది? మన బార్డర్ ఇన్సెక్యూరిటీ బిస్కెట్ అయిపోతుంది. ఆల్రెడీ ఆ ఏరియాని భయంకరంగా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఫుల్గా ట్రై చేస్తుంది. ఇట్లాంటి వాటిల్లో ప్రాబ్లం అవుతుంది. ఉన్న దాకా మిస్టరీ మీకు చెప్పిన మొన్ననే, దాంట్లో ఏమైంది? ఆ వచ్చిన టెర్రరిస్ట్ మోడీ గారిని వేసేద్దామని ప్లాన్ చేసిండు. వాడు ఎక్కడ దాక్కున్నాడు? మయన్మార్లో దాక్కున్నాడు. వాడు అసలు ఎక్కడికి వచ్చిండు? ఫస్ట్ డైరెక్ట్గా ల్యాండ్ అయిందా? లేదు, ఇండియాకి వెళ్ళి పోయిండు వాడు కూడా. సో ఇట్లాంటి
ఇట్లాంటి డేంజరస్ ఇన్సిడెంట్స్ మనకు అక్కడ జరుగుతాయి. సో this going to happen. So that is the reason why these two become very, very important. So government is trying to regulate, not stop, regulate the flow of foreigners, especially for these festivals. But the problem is, when the foreigners are regulated, the number of foreigners తక్కువైతారు. అప్పుడు ఏమవుతుంది, నాగాలాండ్ ఎకానమీకి, నాగాలాండ్లో ఉన్న జాబ్ యూత్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? డబ్బులు రావు, గవర్నమెంట్కి ఇచ్చే ఫండ్స్ వాళ్ళకి సరిపోవు. అండ్ నాగాలాండ్ ఇస్ అ వెరీ బార్డర్ సెన్సిటివ్ జోన్ కాబట్టి all these issues are cropping up, very bad problems. ఎందుకు? ఈ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ క్రాస్ బార్డర్ మూవ్మెంట్లో మనకు వచ్చాయంటే ఈ ఫారినర్స్ హోటల్స్లో, ప్లేసెస్లో, సెన్సిటివ్ జోన్స్లో భయంకరంగా స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మయన్మార్కి వెళ్తున్నారు. మయన్మార్కి వెళ్ళి మన ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్కి రీజన్ అవుతున్నారు. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. సో దీన్నే మనం ఏమని చెప్పచ్చు, ఇట్ ఈస్ అ స్కోప్ ఫార్ ఇన్సర్జెన్సీ. ఇన్సర్జెన్సీ భయంకరంగా పెరుగుతుంది. దానివల్ల మన ఇంటర్నల్ పీస్ ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది. సో ఇట్ బికమ్స్ అన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం. దానివల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మానిటరింగ్ కావాలి, సెక్యూరిటీ సర్వైలెన్స్ కూడా భయంకరంగా పెంచుకోవాలి. వెన్ టూ మచ్ సెక్యూరిటీ ఈస్ దేర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు పోయినారు అనుకోండి, రోడ్డు నిండా మొత్తం అట్లా గన్ను పట్టుకుని AK-47 పట్టుకుని నించుంటారు. అట్లా మీకు ఒక ఫెస్టివల్ జోన్లో అందరూ ఆర్మ్ ఫోర్సెస్తో నించుంటే ఫారినర్స్ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్. దానివల్ల అక్కడున్న ఎకానమీ దెబ్బతింటుంది. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో దీనికి సొల్యూషన్స్ ఏంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. సో అది మేజర్గా చూసుకోవాల్సిన పాయింట్స్. సో హార్న్బిల్ ఫెస్టివల్లో ఉన్న ఇంపార్టెంట్వి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో దట్ హ్యాస్ అ స్కోప్ ఫర్ అ హ్యూజ్ ఫిల్మ్స్ క్వశ్చన్ కమింగ్ ఇన్. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్, సో దీనికి సొల్యూషన్ ఏంటంటే టూరిజం సెక్టర్ని బూస్ట్ చేయాలి, ఆర్మ్డ్ సర్వైలెన్స్ బ్యాలెన్స్ చేయాలి, యూత్కి జాబ్స్, స్టేట్కి ఎకానమీ అండ్ క్రాస్ బార్డర్ మూమెంట్స్ని చెక్లో పెట్టుకోవాలి. ఇది బేసికల్గా ఒక జనరలైజ్డ్ సొల్యూషన్ ఫర్ దట్ పర్టికులర్ ఇష్యూ. సో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ త్రూ అవుట్ ఆల్మోస్ట్ 70 డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. It's a huge boost for Nagaland's economy. It's good for the country also. But at the same time, there's a warning from the defense angle. So, దీనికి కావాల్సిన నోట్స్ ఎమిట్ నాగాలాండ్ స్టేట్ వర్సెస్ సెంటర్లో ఈ PR మీద రచ్చ జరుగుతుంది. ప్రొటెక్టెడ్ ఏరియా రిజైమ్ బిగ్గెస్ట్ కల్చరల్ ఈవెంట్ని ఆపడానికి ట్రై చేస్తుంది. రీజనల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. క్లాసికల్ గవర్నెన్స్ డైలమా, ఎకానమీ వర్సెస్ నేషనల్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మధ్యన ఇష్యూస్ వస్తున్నాయి. అయితే 2000 కాల్డ్ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు, మెగా ఫెస్టివల్ అందుకే చెప్పాను, కిసామా హెరిటేజ్ విలేజ్ దగ్గర. సో దిస్ బికమ్స్ అ స్కోప్ ఆఫ్ ఫిల్మ్స్ క్వశ్చన్. అక్కడ 17 మేజర్ నాగా ట్రైబ్స్ వాళ్ళ ప్రదర్శనలు చేస్తారు. వారియర్ డాన్సెస్, లాగ్ డ్రమ్స్, మోరంగ్స్, ఫోక్ సాంగ్స్, అది కాకుండా రెజ్లింగ్, క్రాఫ్ట్స్, వాళ్ళు చేసే డిఫరెంట్ బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్ ఎక్స్పోజ్ చేస్తారు. ఫుడ్ ఫెస్టివల్, హార్న్బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్, ఇండిజినస్ స్పోర్ట్స్ ఫెస్టివల్స్ చేయడం జరుగుతుంది. ఎకనామిక్ ఇంజన్ వాళ్ళకి హోమ్ స్టేస్, క్రాఫ్ట్స్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ప్రీవియస్లీ స్ట్రాంగ్ ఫారెన్ టూరిస్ట్ ఇన్ఫ్లో ఉండేది. హార్న్బిల్ బర్డ్, దట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్. ఇట్స్ ఐకానిక్ నాగా ఫోక్ ఫేర్ అండ్ అటైర్. సో దిస్ గివ్స్ అ స్కోప్ ఆఫ్ ఫిల్మ్స్ క్వశ్చన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ మన యాక్ట్ ఈస్ట్ పాలసీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డైమెన్షన్ దట్ వీఆర్ సపోజ్ టు థింక్. సో వాట్ ఈస్ PAR and why it is introduced? Governed under foreigners order. ఫారినర్స్ రిక్వైర్ ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ కావాలి, అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు అండ్ స్టేట్ అథారిటీస్ ఇష్యూ చేయాలి. రిలాక్స్ చేశారు 2018 నుంచి 2021 వరకు. స్పిల్ ఓవర్ ఫియర్స్ ఫ్రమ్ మణిపూర్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్, ఈ కుకు ట్రైబ్స్ క్రాస్ బార్డర్ మూవ్మెంట్ వల్ల ప్రాబ్లం. ఇన్సర్జెంట్ ఫ్యాక్షన్స్ ఉండడం అండ్ మయన్మార్ బార్డర్ క్రాస్ బార్డర్ మిలిటరీ మూవ్మెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ దేర్. సో నాగాలాండ్ స్టాండ్ టూరిజం అండ్ ల్యాక్ ఆఫ్ కన్సల్టేషన్ మేజర్ హిండ్రెన్స్ అవుతుందని చెప్తున్నారు. సెక్యూరిటీ సిచ్యువేషన్ అలార్మింగ్. యూనిలేటరలీ వితౌట్ ప్రాపర్ స్టేట్ కన్సల్టేషన్ చేయకుండా సెంటర్ ఇస్ డామినేటింగ్ ద హోల్ థింగ్ అని చెప్పేసి స్టేట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు.
ఈ ఫారెన్ గెస్ట్ ఫెస్టివల్ డెలిగేట్స్ తగ్గిపోతున్నాయి, దానివల్ల స్టేట్ ఎకానమీ భయంకరంగా కింద పడిపోతుందని వాళ్ళ బేసిక్ నోషన్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీనికి కావాల్సిన నోట్స్ ఇచ్చాను. Prelims and mains perspective, end of the video on the please try to answer. Next important and popular topic for today is about Sanchar Sathi app. This is an article in Indian Express nunchi teesindi. So Indian Express article basically ga ee article lo Sanchar Sathi app మీద చెత్త కాంట్రవర్సీ జరుగుతుంది. బేసికల్గా యాపిల్ ఇంకా ఆల్ ఫోన్ కంపెనీస్లో గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే మీరు డీల్ చేయాలంటే ఈ యాప్ సంచార్ సాథి యాప్ అనేది ప్రీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వెన్ యూ గెట్ ద ఫోన్ ఇట్ సెల్ఫ్, జస్ట్ లైక్ గూగుల్ ప్లే స్టోర్లో ఎట్లయితే డిఫాల్ట్ యాప్స్ ఉంటాయో, ఇండియాలో మీరు అమ్మాలంటే సంచార్ సాథి యాప్ పెట్టుకోవాలి, పెట్టుకునే అమ్మండి అని చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్. ఎస్, అఫ్ కోర్స్ దే నో దట్ ఇండియా ఇస్ అ హ్యూజ్ మార్కెట్ ఫర్ దెమ్. సో వాళ్ళకి మంచిగా డబ్బులు వస్తాయి, ఇక్కడ సేల్స్ జరుగుతాయి. కానీ డేటా ప్రొటెక్షన్ ఎందుకు? మన డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పెద్ద గ్రేట్గా ఉంటుంది, అదొక ప్రాబ్లం. సో ప్రైవసీ ఇష్యూస్, మెటా డేటా రిస్క్స్, సీక్రెట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రాబ్లం. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, భయా నువ్వు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంచార్ సాథి యాప్ని ఎట్లా మీరు పెట్టుకోవాలంటే, యూ కెన్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ద సంచార్ సాథి యాప్ యూ కీప్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ జస్ట్ డిలీట్ ది యాప్ అని గవర్నమెంట్ క్లారిఫై చేయడం చెప్పింది. బేసికల్గా ఈ సంచార్ సాథి యాప్లో మనకి ప్రైవసీ మ్యాటర్స్, కాల్స్, మెసేజెస్, డేటా ఇట్లాంటి దాని గురించి ఏమీ ట్రాక్ చేయరు. వాట్ దే డూ ఇస్ ఓన్లీ ఫర్ ప్రొటెక్షన్ సేక్. అప్పుడప్పుడు మొబైల్స్ పోయినప్పుడు ఏం చేయాలి, సో ఐఎంఈఐ నంబర్ని, టాప్కాప్ని ఇవన్నీ ఇన్స్టాలేషన్ చేసుకుంటే wherever there is a crime or wherever there is a lost thing or wherever there is a tracking required, you can do it అని చెప్పేసి ఓవరాల్ గవర్నమెంట్ క్లారిఫై చేయడం చెప్పింది. సో దీంట్లో ఉన్న ఇష్యూస్ ప్రైవసీ వర్సెస్ ఫారెన్ కంపెనీస్ అనే ఒక ఇష్యూ మీద వస్తుంది. సో దీన్ని మనం ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసుకోవాలి బేసికల్గా. సో ఫస్ట్ మనకు తెలియాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యూపీఎస్సీ ఏంటంటే బేసికల్గా, సో ద సంచార్ సాథి యాప్ ఇష్యూస్ అబౌట్ దిస్. సో దీంట్లో ప్రస్తుతానికి కాంటెక్స్ట్ ఏంటంటే, ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటుందంటే వైరల్గా అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ట్రాకింగ్ కాల్స్, మెసేజెస్ విచ్ ఆర్ ప్రైవేట్ బై నేచర్. ఇది వైరల్ అయిన ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ వాట్ లాట్ ఆఫ్ వైరల్ మెటీరియల్ హ్యాస్ సెడ్. సో దీనివల్ల సిమ్ కార్డ్ ఇష్యూ స్టార్ట్ అయింది. ఎందుకు? ఆ సిమ్ కార్డ్ ట్రాక్ చేస్తున్నారు, దానివల్ల మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, దానివల్ల ప్రాబ్లం. సో మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటిది, మన సర్వేలెన్స్ లా స్ట్రాంగ్గా లేదు, నాట్ స్ట్రాంగ్. దట్స్ అనదర్ బిగ్ ఇష్యూ దట్ we are facing, that we have to understand. So already మనకి పెగాసస్ ఇష్యూ జరిగింది అండ్ మెటా డేటా లీక్, ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ విత్ రెస్పెక్ట్ టు డేటా ప్రొటెక్షన్. సో దట్ ఈస్ అ మేజర్ ఇష్యూస్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. సో బేసికల్గా ఇక్కడ వచ్చే మేజర్ ఇష్యూ ఏంటంటే, ఫస్ట్ బిఫోర్ వి గో హెడ్, అసలు ఈ సంచార్ సాథి యాప్ దేనికి యూస్ఫుల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ అనేది ఫస్ట్ తెలియాలి. సంచార్ సాథి యాప్ వల్ల బేసికల్గా ఇక్కడ మనకి మన ఐఎంఈఐ నంబర్, దట్ ఈస్ అ కోర్ కాన్సెప్ట్. సో ఈ ఐఎంఈఐ నంబర్ విల్ ట్రాక్ యువర్ ఫోన్ even if your SIM card is not there మాట. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్. సో ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ, దట్ ఈస్ ఐఎంఈఐ నంబర్. ఇది ఫస్ట్ థింగ్, ఇది ట్రాక్ చేస్తుంది బేసికల్గా ఐఎంఐ నంబర్. మీ ఫోన్ పోయినా ఏం పోయినా సరే త్రూ ఐఎంఈఐ నంబర్ యూ కెన్ ట్రాక్ వేర్ యువర్ ఫోన్ ఇస్, ఈవెన్ ఇఫ్ ద సిమ్ కార్డ్ ఆర్ మీన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈస్ CEIR, very important. This is another thing.
ఈ CEIR fundamental గా it is like a database for the IMEI మాట. So that is what we have to understand. So ఈ CEIR ఏంటిది? సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. సో బేసికల్గా దిస్ రిజిస్టర్ ఈజ్ లైక్ అ డేటాబేస్ ఆఫ్ ఆల్ IMEI numbers. That is what we have to understand. సో స్టోలెన్ ఫోన్స్ కానీ, లాస్ ట్రాకింగ్ కానీ, సిమ్ కార్డ్ రివ్యూస్ కానీ ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు, సో డివైస్ బ్లాక్ లిస్ట్ అయినప్పుడు ఈ CEIR అనేది టెక్నాలజీ దట్ ఈస్ యూస్డ్. Another important technology which is very, very useful that a student has to remember, especially for prelims, is TAFCOP. ఈ TAFCOP బేసికల్గా క్రైమ్ని డిటెక్ట్ చేయడానికి, ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయడానికి, ఇట్స్ అ టెలికామ్ అనాలిసిస్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ టెలికామ్ అనాలిసిస్ ఫర్ క్రైమ్ ప్లస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి చాలా చాలా యూస్ఫుల్. సో దిస్ TAFCOP is a major thing that we have to understand. సో దీంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే సిమ్ ఓవర్ యూజ్ అయినప్పుడు, అంటే ఆ టెర్రరిస్ట్ వాడచ్చు, ఎవరైనా వాడచ్చు కదా. సో సిమ్ ఓవర్ యూజ్లు ఎప్పుడైనా అయినప్పుడు దిస్ TAFCOP it does the police work. So these are the three things which are highly useful in Sanchar app. Ee Sanchar app lo most important thing and very, very useful for your prelims is this parts. So IMEI, International Mobile Equipment Identity, CEIR, Central Equipment for Identity Registry, which is like a registry of all IMEI numbers, and TAFCOP, if SIM overuse gaani, stolen phones gaani atlantivi em unnappudu dani track cheyadaniki ivi chaala useful. So ivanni ee app lo doruktayi మాట. సో ఎక్కడా కూడా గవర్నమెంట్ క్లియర్గా క్లారిఫై చేసింది దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద కాల్స్, మెసేజెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓన్లీ అండర్ వర్స్ట్ కేస్ సినారియో వెన్ సంథింగ్ ఈస్ రియలీ గోయింగ్ రాంగ్, దట్ ఈస్ వేర్ ద సంచార్ సాథి యాప్ విల్ బి యూస్ఫుల్ టు అస్. అండ్ ఫైనలీ ద గవర్నమెంట్ ఈస్ నాట్ ఫోర్సింగ్ ద పబ్లిక్ టు డెఫినెట్లీ యూస్ సంచార్ సాథి యాప్ అని క్లియర్గా చెప్తుంది. సో సంచార్ అంటే ఏంటిది? తిరగడం. మీరు ఇప్పుడే మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది కదా, సంచారి సాంగ్, అట్లనే తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడల్లా మిమ్మల్ని ఎవరు ట్రాక్ చేయరు, only if something is going wrong, and the users and the consumers have the right to just delete the app, and government is not forcing. So this will be beneficial for the foreign people, foreign companies వచ్చిన వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ Apple, Microsoft వీళ్ళందరూ కూడా ఈ డేటా రిస్క్ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు పెద్దగా ప్రిఫరెన్స్ ఎవరు మార్కెట్ పోగొట్టుకుంటారేమో అని భయం, మనకి లాస్ అవుతుంది. సో బేసికల్గా వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇస్, అపార్ట్ ఫ్రమ్ దిస్ వీఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ కాల్డ్ KYM, నో యువర్ మొబైల్. This is also very, very useful through your Sanchar app. That is what we have to understand and the beauty of technicalities of this. So, దీని వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఫారెన్ కంపెనీస్ వాళ్ళకి లొల్లి అవుతుంది. ఫారెన్ కంపెనీస్ ఏమంటున్నాయి? ఫారెన్ కంపెనీస్ ఫస్ట్ డేటా ప్రొటెక్షన్ విల్ బి అ బిగ్ ప్రాబ్లం. సో టూ మచ్ ట్రాకింగ్ కెన్ బి డన్. మెటా డేటా మిస్యూటిలైజేషన్ జరగచ్చు అని వాళ్ళలో. సో ఈ ప్రీ ఇన్స్టాల్డ్ పెట్టడం అనేది ప్రాబ్లం. అండ్ దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ విచ్ కెన్ బి డన్ యూజింగ్ ద డేటా. సో దే ఆల్రెడీ నో దట్ ఇండియా ఇట్స్ అ హ్యూజ్ మార్కెట్, సేల్స్ చాలా బాగుంటాయి, కానీ the real problem is about what they are concerned, these foreign companies are about data analytics plus protection. ఇది ఎందుకు బేసికల్గా మనకి లా ఈజ్ నాట్ స్ట్రాంగ్ యెట్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు డేటా కన్జంప్షన్ అండ్ డేటా ప్రొటెక్షన్ అని చెప్పేసి ఓవరాల్గా ఈ ఇష్యూ రౌండ్ చేస్తుంది మార్కెట్లో. ఎందుకంటే మనకు ప్రాబ్లం ఏంటంటే ఐడి డిటెక్షన్ కానీ, బ్యాండ్ రిస్క్, గవర్నమెంట్ అలైన్ పాలసీ మనకు లేకపోవడము, డేటాబేసెస్ సరిగా లేకపోవడం, సో క్యూఆర్ బేస్డ్ వెరిఫికేషన్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్లో పెట్టుకోవాలంటే ఒక హ్యూజ్ నెట్వర్క్ అండ్ ఫండ్ కావాలి. అది మన దగ్గర లేదు, మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. సో ఈ సంచార్ సాథి యాప్ మీద ఉన్న మేజర్ ఇష్యూ ఫర్ UPSC యాంగిల్ ఈస్ దిస్ వన్ మాట.
సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ కాన్సెప్ట్స్ ఇవి ఈ సంచార్ సాథి యాప్ గురించి. ఎస్పెషలీ దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ వేర్ యూ కెన్ గెట్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ దిస్ వన్ అండ్ నో యువర్ మొబైల్. సో ఇష్యూస్ ఇవి. వైరల్ అవుతుంది ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వైరల్ అవుతుంది, దట్ దిస్ ఇస్ వెరీ డేంజరస్ యాప్ అని చెప్పేసి. సో ఫారెన్ కంపెనీస్ కొంచెం భయపడుతున్నాయి. ఇది వచ్చిందా, ఇట్స్ గుడ్ ఫర్ ద గవర్నమెంట్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ ద పీపుల్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ ద ఫారెన్ కంపెనీస్ ఆల్సో. ఇట్స్ అ బ్యాలెన్స్ వ్యూ దట్ యూ హ్యావ్ టు టేక్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఏంటిది? సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్స్ ఎట్లా వాడాలి, సంచార్ సాథిని ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్స్ గ్రూప్ రిస్క్ పెడుతున్నారు. సో IMEI, KYC, SIM, OS ఆపరేటింగ్ సిస్టము, వీళ్ళందరూ జనరల్ డేటా ప్రొటెక్షన్, GDPR అండ్ DPDP కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. వీకనింగ్ ప్లాట్ఫామ్, థర్డ్ పార్టీ లెవెల్ సిస్టమ్స్ యాప్, అదొక పెద్ద ప్రాబ్లం. సో దీనికి రిలేటెడ్ మెయిన్స్ as well as ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఉంది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. ప్రిలిమ్స్కి చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద మింట్ పేపర్. మింట్ నుంచి వచ్చిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. టెర్రీ ఫ్లాగ్స్ హై సర్ఫేస్ అమోనియా అండ్ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ యమునా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టెర్రీ ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది బేసికల్గా యమునా రివర్ గురించి, therefore it becomes very very important. Organization is TERI. So TERI is nothing but the Energy and Resource Institute. ఇక్కడ ఉంది బెంగళూరు. సో బేసికల్గా దిస్ ఆర్టికల్ ఇస్ టాకింగ్ అబౌట్ యమునా రివర్. సో టెర్రీ రిపోర్ట్ ప్రకారంగా చెప్పడం ఏంటంటే బేసికల్గా ఇన్ యమునా రివర్ what did they find? High risk suffocants. దీంట్లో ఏమవుతుందంటే ఈ హై రిస్క్ సఫోకెంట్స్ అంటే ఏంటంటే బేసికల్గా టాకింగ్ అబౌట్ డిటర్జెంట్స్ plus grey water is what they are found. That is the first risk they found. High risk suffocants, which are nothing but detergents and grey water. And second risk they found out was high levels of ammonia. That is the second risk they found out. So ఇది ఎందుకు వస్తుంది బేసికల్గా? అన్ట్రీటెడ్ సువేజెస్, అమోనియాతో క్లీన్ చేస్తారు, అన్ట్రీటెడ్ సువేజెస్ వల్ల వచ్చిన మేజర్ ప్రాబ్లం. సో అన్ట్రీటెడ్ సువేజెస్ ప్రాబ్లం అండ్ దీంతో పాటు ఈ అమోనియా బేసికల్గా ఇండస్ట్రియల్ రిలీజెస్ మాట. దాన్ని ఇంగ్లీష్లో ఎఫ్లూయెంట్స్ అంటారు. Effluents. So effluents, untreated sewages and industrial effluents. These are the major reasons because of these two things అని రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది కాకుండా they also found out that Yamuna river has become a huge source of microplastics. That is another thing they found out, microplastics. So ఈ మైక్రోప్లాస్టిక్స్ వాటర్ ఫ్లోని అన్నిటినీ ప్రాబ్లం అవుతుంది. సో ప్యాకేజింగ్ వేస్ట్, ప్లాస్టిక్ బ్రేక్ డౌన్ వల్ల ప్రాబ్లం అవుతుంది. అండ్ దీనివల్ల పొద్దునే ఒక టాపిక్ మనం డిస్కస్ చేసాము. Therefore this river system is not even equal to class B స్టేటస్ నుంచి కిందకి తగ్గిపోతుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ అవుట్డోర్ బాత్కి పనికిరాదు, వాటర్ రిసోర్స్కి పనికిరాదు. ద వాటర్ హ్యాస్ ఫీకల్ మ్యాటర్
ఎక్కువ. సో ఆల్రెడీ క్లాస్ బి మీద క్లియర్గా చెప్పాను. మన బయాలజికల్ డిజాల్వ్డ్ దీంట్లో ఉన్న బిఓడి లెవెల్స్, ఆక్సిజన్ డిమాండ్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, తర్వాత ప్లాస్టిక్ మెటీరియల్స్, ఫీకల్ ఎఫ్ఓస్, ఎఫ్ఎమ్స్, ఇది బాగాలేదు. సో అండ్ పార్టికులేట్ మ్యాటర్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంది. సో దీంట్లో బిఓడి లెవెల్స్ ఆర్ నాట్ గుడ్, ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ నాట్ గుడ్, ఫీకల్ మ్యాటర్ చాలా ఎక్కువ ఉంది అని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో ఫీకల్ కోలిఫార్మ్ ఇది గ్రేటర్ దాన్ 500 MPN ఉంది, బిఓడి కూడా గ్రేటర్ దాన్ 3 ఉంది, అండ్ ఫైనలీ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కూడా లెస్ దాన్ 3 mg ఉంది, డిఓ. సో ఈ 3 మార్నింగ్ మనం డిస్కస్ చేసాము. సో ఇదేమో డిఓ ఈజ్ లెస్ దాన్ 3 ఉంది, ఇదేమో గ్రేటర్ దాన్ 5 mg ఉంది, ఇదేమో గ్రేటర్ దాన్ 500 MPN per 100 ml ఉంది. So these are all the reasons why Yamuna has been declassified to class B mechanism అని మనం క్లియర్గా చెప్పొచ్చు. బేసికల్గా ఇష్యూ అనేది మనకి STP అంటే sewage treatment plants. నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. దానికి మానిటరింగ్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. డ్రైనేజ్ సిస్టమ్స్ని కరెక్ట్గా క్లీన్ చేయడం అండ్ 70 to 80% ఆఫ్ ద సువేజెస్ ఆర్ అన్ట్రీటెడ్, అంటే కెమికల్లీ దే ఆర్ అన్ట్రీటెడ్. దట్ ఈస్ అనదర్ రీజన్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. అండ్ దానివల్ల ఆబ్వియస్గా అక్కడున్న ఫ్లోరా అండ్ ఫౌనా will get deeply affected. సో దీనివల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటిది? ఫిష్ డెత్స్, marine creatures, marine ecology is completely disturbed because of this fisherman ki problem. సో దీనివల్ల ఏం చేసి ఫిషర్మెన్ కి ప్రాబ్లం అయింది, ఫిషర్మెన్ కి ప్లస్ పీపుల్ ఇద్దరికి భయంకరమైన ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఇట్? ది ఓన్లీ సొల్యూషన్ ఇస్ యూ హ్యావ్ టు డూ micromanagement, surveillance, sensors and technology, and ఒక స్ట్రాంగ్ రివర్ పాలసీ. ఇవన్నీ చేస్తే కానీ యమునాని మళ్ళీ క్లీన్ చేసి క్లాస్ బి మెకానిజంకి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది బేసికల్గా. సో దీనికి మనము ఒక GPS ట్రాకింగ్ సిస్టమ్ అండ్ హెవీ పెనాల్టీ స్ట్రాంగ్గా ఉండాలి, ఎస్పెషల్లీ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్స్. ఇలా చేస్తే కానీ మనము యమునా సిస్టమ్ని మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ తీసుకెళ్ళడం కష్టం అని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. వాటర్ రిఫార్మ్ స్టడీ బేస్ నియర్లీ 100 వాటర్ శాంపుల్స్ తీసుకున్నారు. సోర్స్ ఆఫ్ పొల్యూషన్, హౌస్ హోల్డ్ డిటర్జెంట్స్, అన్ట్రీటెడ్ డొమెస్టిక్ సీవేజ్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, ప్లాస్టిక్ వేస్ట్, polyethylene terephthalate. So this is very important for your prelims. So PET bottles, that is polyethylene terephthalate. సో దీనివల్ల మేజర్ అక్కడే డంప్గా వాడేస్తున్నారు, దాన్ని ఫ్లడ్ ప్లేన్ అంతా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. MBS మెథడ్, మెథిలిన్ బ్లూ యాక్టివ్ సబ్స్టెన్సెస్ యూస్ టు డిటెక్ట్ అనియానిక్ సర్ఫేసెస్. టెక్నాలజీస్ ఏం వాడారు? నెసరలైజేషన్ అండ్ ISE, నాన్ అయోనేటివ్ నాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్ కాన్సన్ట్రేషన్, FTIR ఫోరియర్ ట్రాన్స్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అండ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ ఫర్ PET. Microscopy for filtration is 220 to 500 microns, and geographical information system mapping పెట్టుకొని ఎస్పెషల్లీ ఫ్రమ్ వజీరాబాద్, ITI అండ్ ఓక్లా పెట్టుకుంటే మనము యమునాని కాపాడుకోవచ్చు అని మనం చెప్పచ్చు. సో గవర్నెన్స్ అండ్ పాలసీ రివ్యూ మీటింగ్ తెచ్చుకోవాలి, డిపార్ట్మెంట్స్ అందరు కలిసి చేయాలి, టైం బౌండ్ రెమిడియేషన్ తీసుకురావాలి, కోఆర్డినేషన్ బిట్వీన్ ఢిల్లీ యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ కార్పొరేషన్ చేసుకుంటే యమునా ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు అని ఓవరాల్గా చెప్పడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే ఈస్ వెల్కమ్ టు అమెరికా, క్యాప్చర్డ్ డ్రగ్ లార్డ్స్ చూస్ స్నిచ్ ఆర్ సఫర్. దిస్ ఇస్ మింట్ లోంచి జరిగిన టాపిక్. ఇది ఒక ఇంటర్నేషనల్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్. బేసికల్లీ దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రడిషన్ ట్రీటీస్ ఎస్పెషల్లీ ఫర్ డ్రగ్ లార్డ్స్. సో మీరు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో ఎల్ చాపో అనే ఒక వెబ్ సిరీస్ ఉంది, ఒకసారి చూడండి దాంట్లో. సో ఎల్ చాపో గుజ్మాన్, సో హీ వాజ్ వన్ ఆఫ్ దోస్ గైస్ హూ బిల్ట్. వాళ్ళు ఏం చేశాడంటే వాడు మెక్సికో నుంచి ఒక టనల్ యుఎస్కి తవ్వాడు. వాడు తవ్వి అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేసి మయామి బీచ్ దగ్గర అమ్మడం మొదలెట్టాడు. సో ఈ బికేమ్ లైక్ పాబ్లో ఎస్కోబార్ ఎట్లనో, దిస్ చాపో గై ఇస్ ఆల్సో సంథింగ్. సో ఈ చాపోని తీసుకుపోయి ఎక్స్ట్రడిషన్ ట్రీటీలో మెక్సికో నుంచి అక్కడ తీసుకొచ్చేసి అక్కడ 28 years ఒక సెల్లో పడేశారు. ఓన్లీ
1 hour బయట 23 hours వాడు జైల్లోనే ఉంటాడు, సన్లైట్ ఉండదు, ఏది ఉండదు. సో హీ వాజ్ ఇది మాట. సో దాన్నే స్నిచ్ ఆర్ సఫర్ అనే కాన్సెప్ట్ మీద తీసుకురావడం జరిగింది. సో డ్రగ్ లాస్ ఇండియాలో మనకి టెండెన్సీ ఆఫ్ డ్రగ్స్ భయంకరంగా పెరుగుతుంది. సో ఇట్లాంటి స్ట్రాంగ్ వాటిలిటీస్ ఉంటే కానీ వర్కౌట్ కాదు. సో దీనికి కావాల్సింది నోట్స్ ఇంపార్టెంట్. జస్ట్ ఇట్స్ అంటే ఫ్యూచర్లో ఇండియాకి పనికొచ్చే టాపిక్ ఇది. సో స్నిచ్ ఆర్ సఫర్ మోడల్ ఎదర్ కోఆపరేట్ విత్ ద యుఎస్ అథారిటీస్ ఆర్ ఫేస్ మాక్సిమం సెక్యూరిటీ ఐసోలేషన్. సో దీనికి పనికొచ్చే ఏజెన్సీస్ డిఏ, దట్ ఈస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, అండ్ FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఫర్ ఇంటెలిజెన్స్ ఎక్స్ట్రాడిషన్ ఫర్ కార్టెల్ బాసెస్. ఈ కార్టెల్ బాసెస్ బేసికలీ ఆర్ డ్రగ్ బాసెస్ అన్నమాట, డ్రగ్ లైక్ పాబ్లో ఎస్కోబార్, చాపో, వీళ్ళందరూ. సో లాంగ్ సెంటెన్స్ ఇస్తారు అండర్ ఫెడరల్ మ్యాండేటరీ మినిమం లాస్. సో ఎదర్ యూ cooperate with the US authorities and tell us all where your cocaine and all these things are protected, or you serve prison for your lifetime. 28 years నుంచి గుజ్మాన్ గారిని తీసుకుపోయి బొక్కలో చేసినారు అట్లనే. సో దీంట్లో మెక్సికో అండ్ US ఆపరేట్ ఫాస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ ఎస్పెషల్లీ ఫర్ డ్రగ్ ట్రాఫికర్స్. సో US prisons known for extreme isolation break the cartel hierarchy by removing mid-level tier operator. సో బేసికల్గా ఈ కార్టెల్ ఎట్లా వర్కౌట్ అవుతుందంటే, బాస్ ఎక్కడ కనపడ్డు మిడ్ లెవెల్ వాళ్ళే ప్లే చేస్తారు, మిడ్ లెవెల్ అండ్ గ్రౌండ్ లెవెల్. సో డ్రగ్స్ ప్రొడక్షన్ అంతా కూడా బాసెస్ చూసుకుంటారు. బాస్ ఎక్కడ కనపడ్డు ఎక్కడో అడవిలో పెడతారు ఆ డ్రగ్ ఇదంతా, కొకైన్ ప్లాంట్స్ కానీ పాపీ ప్లాంట్స్ కానీ అవన్నీ అక్కడ పెట్టి ఏం చేస్తారంటే కొకైన్ని ప్రాసెస్ చేస్తారు. చేసుకుని ఆ కొకైన్ని త్రూ టనల్స్ కానీ లేకపోతే త్రూ షిప్స్ కానీ త్రూ ట్రక్స్ కానీ రోడ్స్, రైల్వేస్, ఎయిర్వేస్ అన్నీ వాడతారు వాళ్ళు. వాడు ఏం చేస్తారంటే ఈ డ్రగ్స్ని యుఎస్కి తరలిస్తారు అన్నమాట. ఆ యుఎస్లో అక్కడ ఒక పిక్ పాకెట్, అక్కడ ఒక పాయింటర్ ఉంటాడు, ఆ పాయింటర్కి ఈ డ్రగ్స్ ప్రొవైడ్ చేయడం ఉంటారు. సో ఇక్కడ డీలర్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చేస్తాడు, దాని తర్వాత స్ట్రీట్ వాల్యూలో కూడా కొంచెం కమిషన్ వాళ్ళకి వెళ్తుంది. దట్ ఈస్ హౌ ద బిజినెస్ రన్స్. సో ఇక్కడ వాళ్ళు వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, వీళ్ళు యుఎస్లో డ్రగ్ అబ్యూస్ భయంకరంగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆర్ రెడీ టు పే ఇన్ డాలర్స్. సో ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ కరెన్సీ వర్సెస్ US డాలర్ ఇస్ లైక్ అ హ్యూజ్ రేట్ ఆఫ్ కన్వర్షన్. సో వాళ్ళకి ఇక్కడ 10,000 వాళ్ళ ఏరియాలో 10,000 రూపాయలు సంపాదించుకుంటే అదే యుఎస్లో అమ్మితే వాళ్ళకి 10 లక్షలు వస్తాయి, అప్పుడప్పుడు 1 కోటి రూపాయలు కూడా వస్తాయి. అందుకే ఏం చేస్తారంటే ఆ లోకల్ జోన్స్లో అమ్మే బదులు యుఎస్లో లోకల్ జోన్స్లో అమ్ముతారు. దానివల్ల ఏమవుతుంది, యుఎస్ వాళ్ళ పాపులేషన్ డ్రగ్ అబ్యూస్కి అలవాటు అయిపోయి యాడిక్స్ కింద తయారవుతారు. యాడిక్స్ కింద తయారవుతే వాళ్ళ డెమోగ్రఫిక్ డివిడెండ్ భయంకరంగా పడిపోతుంది, బికాస్ పీపుల్ ఆర్ నో మోర్ హెల్దీ. సో యుఎస్ ఎకానమీకి పెద్ద లాస్ అవుతుంది దీనివల్ల. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ నెసెసరీ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్ బయింగ్ డ్రగ్స్ అనే ఇష్యూ అయిపోతుంది. దానివల్ల యుఎస్ ఓవరాల్గా కేర్ తీసుకుంటుంది, అండ్ దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇండియాలో కూడా ఇప్పుడు మీకు తెలిసిందే, ఇన్ ఆల్ ద మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ ఆల్ ద సిటీస్ డ్రగ్ అబ్యూస్ ఇన్ లైక్ క్రేజీ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. సో అండ్ మన దగ్గర కూడా చాలా మంది డ్రగ్ ప్రొడక్షన్ సెంటర్ స్టార్ట్ చేశారు ఇలీగల్గా, అఫ్ కోర్స్. అండ్ ఈ కొకైన్ ప్రొడక్షన్ సెంటర్స్ మనలో చాలా హెవీ సర్వేలెన్స్ జరుగుతూ ఉంటుంది. మనం మరీ దారుణంగా గాంజా దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ కొకైన్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ కంట్రీ. సో వీ షుడ్ మేక్ షూర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్. అలా చేయాలంటే ఎవరైతే సప్లై మెకానిజం ఉందో వాటిని మనం బ్రేక్ చేసుకోవాలి. సప్లై మెకానిజం ఎట్లా బ్రేక్ చేస్తారు? ఫస్ట్ కార్టెల్ బాసెస్ని టచ్ చేయలేము, ఎందుకంటే కార్టెల్ బాసెస్ యూజువల్గా దే హ్యావ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. వీళ్ళందరూ పాలిటీషియన్స్ని, అడ్మినిస్ట్రేటర్స్ అందరినీ కొనేస్తారు వాళ్ళు. సో వాళ్ళు సక్సెస్ఫుల్ కాకుండా ఉండాలంటే మిడ్ లెవెల్ ప్లేయర్స్, బ్రోకర్స్ అండ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ చైన్ని బ్రేక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మన పాబ్లో ఎస్కోబార్ దాంట్లో ఇంపార్టెంట్ బ్రోకర్, ఇంపార్టెంట్ పర్సన్ హూ వాజ్ సప్లయింగ్ ద చైన్ వాజ్ ఎల్ చాపో గుజ్మాన్. సో వీడు చెప్పాను కదా, టనల్ తవ్వాడు, అండర్ గ్రౌండ్ టనల్ తవ్వుకొని అక్కడి నుంచి డ్రగ్స్ని పాబ్లో ఎస్కోబార్ గారు వేరే అదర్ కార్టెల్ బాసెస్ వాళ్ళ డ్రగ్స్ కూడా అండర్ గ్రౌండ్ యూఎస్కి తీసుకుపోయి యూఎస్లో మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాడు. అసలు అథారిటీస్ కూడా ఎక్కడ తెలియని కూడా తెలియలేదు. అండ్ ద బ్యూటీ ఈస్ ఆ టనల్ కరెక్ట్గా యుఎస్ ఫెడరల్ ఆఫీస్ కింద నుంచి తీసుకుపోయినాం, అది హైలైట్ అసలు. సో అట్లాంటి దారుణాలు చేయడానికి తీసుకుని కనుక్కున్న తర్వాత వాడిని ఎక్స్ట్రాడిట్ చేశారు. 28 years నుంచి వాడు ప్రిజన్లోనే ఉన్నాడు. సో సింగిల్ సెల్ అది. అట్లాంటి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ మెక్సికో అండ్ యుఎస్ గవర్నమెంట్ చేసింది. ఫ్యూచర్లో ఇండియా కూడా పనికి రావస్తుంది, ఎందుకంటే డ్రగ్ అబ్యూస్ లెవెల్స్ ఇన్ ఇండియా హాజ్ ఇంక్రీస్, కొకైన్ ప్రొడక్షన్ అండ్ ఇంకా దాని మించి స్టాంపులు గింపులు కూడా భయంకరంగా మనోళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనోళ్ళనే కాదు, సో సప్లై చైన్ ఆఫ్ డ్రగ్స్ హాజ్ ఇంక్రీస్. మీరు చూసే చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారు, అలాంటి దారుణాలు చూస్తున్నారు. సో ఎక్స్ట్రాడిషన్ రిమూవ్స్ డేంజరస్ క్రిమినల్స్ ఫ్రమ్ దట్. సో ఈ జాయింట్ ఆపరేషన్స్ రిలై ఆన్ ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో దిస్ వన్ ఎగ్జాంపుల్, స్ట్రాంగ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో
మనకి ఫ్యూచర్లో ఎస్ఏ అండ్ డ్రగ్ ప్రాబ్లమ్ వస్తే యూ కెన్ యూస్ ఆల్ దిస్ మెటీరియల్ ఫర్ యువర్ ఎస్ఏ. సో ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ them. Another important article for today is how visa delays for Chinese staff threaten India's grand battery plans. This article has come from Mint newspaper. Mint నుంచి వచ్చింది. సో దీంట్లో మనం డిఫరెంట్ కాంటాక్ట్స్, టెక్నాలజీస్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఆర్టికల్ ఫండమెంటలీ టాక్స్ అబౌట్ మన బ్యాటరీ ప్లాన్స్ మనం అన్ని చేయాలంటే మనకి చైనీస్ ఎక్స్పర్ట్స్ కావాలి. సో వాళ్ళకి వీసా ఇష్యూన్స్ అండర్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడ బ్యాటరీ ప్లాన్స్, బ్యాటరీ బిజినెస్ కూడా భయంకరంగా దెబ్బతింటుందని ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మనకి అసలు కాంటెక్స్ట్ ఏంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటిది? కాంటెక్స్ట్ ఈజ్ అబౌట్ వీసా ఇష్యూస్, ఎస్పెషల్లీ ఫర్ ద చైనీస్ స్పెషలిస్ట్స్. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏసీసీ. సో ఇండియా ఈజ్ ప్లానింగ్ ఫర్ ఏసీసీ అంటే అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్. దీస్ ఆర్ లైక్ బ్యాటరీస్ మాట. ఇది ఒక హ్యూజ్ ఇండస్ట్రీ, కాబోయే ఫ్యూచర్ ఇండస్ట్రీ ఇది. సో ఆ బ్యాటరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఇట్స్ లైక్ అ బ్యాటరీ. దీనికి ఇవి ఆపరేట్ చేయాలంటే, if you want to operate these batteries and build those batteries, we need Chinese specialists. మనకి చైనీస్ స్పెషలిస్ట్ కావాలి టు రన్ ద షో. సో వాళ్ళకి ఏమవుతుందంటే, మనకి వీళ్ళు ఎందుకు కావాలి? ఈ బ్యాటరీస్ని ఇన్స్టాల్ చేయడానికి, ఇన్స్టలేషన్ ప్రాసెసెస్కి, తర్వాత క్యాలిబ్రేటింగ్కి అండ్ టెస్టింగ్కి, ఈ 3 పనులకి మనకు చాలా ఇంపార్టెంట్ ఈ స్పెషలిస్ట్ అనేది. బికాస్ వీఆర్ లుకింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఇష్యూ ఇస్ అబౌట్ ఈ చైనీస్ స్పెషలిస్ట్కి వీసా డిలేస్. బి వీసా, బిజినెస్ వీసా అండ్ ఈ వీసా, ఈ 2 భయంకరంగా చైనీస్ స్పెషలిస్ట్ వాళ్ళకి భయంకరంగా డిలే చేస్తున్నారని చెప్పేసి ప్రాబ్లం అవుతుంది. సో దానివల్ల ఆల్రెడీ మనం కొనుక్కున్న మెషినరీ, సో మెషినరీ $1 billion మనం స్పెండ్ చేసాం టు బై దిస్ మెషినరీ, అవన్నీ ఐడిల్గా పడిపోతున్నాయి. బికాస్ ఈ చైనీస్ స్పెషలిస్ట్కి ఈ వీసా డిలేస్ చేయడం వల్ల ఈ ఇండస్ట్రీ భయంకరంగా లాసెస్లోకి పోతుందని చెప్పేసి ద ఇండస్ట్రీ ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్స్. సో అది వెరీ ఇంపార్టెంట్. మీకు బి వీసా అంటే తెలుసు కదా, బిజినెస్ వీసా. ఈ వీసా అంటే ఎంప్లాయ్మెంట్ వీసా. ఈ 2 వీసాస్ ఈ చైనీస్ స్పెషలిస్ట్కి ఇవ్వట్లేదు. దానివల్ల హోల్ బ్యాటరీ, ఫ్యూచర్ బ్యాటరీ ఇండస్ట్రీ, దట్ ఈస్ అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ ప్రొడక్షన్ సెంటర్స్, హూస్ మెషినరీ వీ హ్యావ్ ఆల్రెడీ బ్రాట్ through billions of dollars, everything is getting just wasted. So that is the issue. So దీంట్లో మనకి what is the technology which is being used, అది very important. ఈ బ్యాటరీ సెల్లో టెక్నాలజీ ఏంటి, what is the technology which is being utilized, అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్ట్రోడ్ కోటింగ్ లైన్స్. This is the first thing for which the Chinese specialist ఎందుకు కావాలంటే ఈ టెక్నాలజీ, ఎలక్ట్రోడ్ కోటింగ్ లైన్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రెసిషన్ లెవెల్స్ మన బ్యాటరీకి చాలా బాగుంటాయి. ప్రెసిషన్కి చాలా ఇంపార్టెంట్, ప్రెసిషన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఫర్ విచ్ ఈ చైనీస్ స్పెషలిస్ట్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. నెక్స్ట్, డ్రై రూమ్ సిస్టమ్స్ అంటే ఇక్కడ అల్ట్రా లో హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ విచ్ దిస్ ఇస్ వెరీ మచ్ నెసరీ. నెక్స్ట్, మిక్సర్ అండ్ స్లర్రీ ప్రిపరేషన్కి చాలా ఇంపార్టెంట్. Fourth most important part is formation cycles.
సో ఈ ఫార్మేషనల్ సైకిల్స్లో బేసికల్గా వాట్ దే డూ ఇస్ చార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ మెకానిజమ్స్. That is very important. And fifth important point, which is very, very important, is battery management system. Plus sixth one is automation. So, ఇవన్నీ చేయడానికి మనకి there is a requirement of this Chinese specialist requirement ఉందన్నమాట. ఇవన్నీ చేయడానికి అది సొంతంగా బిల్డ్ చేసి ఆ స్పెషలిస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు డూ దిస్ బ్యాటరీ థింగ్స్ విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని మనము చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఇవన్నీ చేయకపోవడం వల్ల మనకి దిస్ ఇస్ ఆల్ ఎఫెక్టింగ్ అవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ విచ్ ఇస్ ద ఫ్యూచర్. అండ్ మన గ్రీన్ టెక్నాలజీస్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవీ మెషిన్స్ ఎంత ఇంపార్టెంట్ నేను చెప్పాల్సిన స్పెసిఫిక్ అలొకేషన్స్ లేవు. సో దీస్ ఆర్ ఆల్ దట్. సో బేసికల్గా ఈ వీసాస్ ఎందుకు ఇష్యూ చేస్తలేదంటే సెక్యూరిటీ పర్పసెస్కి, స్క్రీనింగ్ మెకానిజమ్స్. అండ్ యూ నో చైనీస్ ఆర్ డేంజరస్ గైస్. వాళ్ళు ఇక్కడ ఏం స్పైవేర్ పెడతారో మాల్వేర్ పెడతారో మనకు తెలియదు. మన సిస్టంలోకి వచ్చి మన ఇంట్లో బొక్క పెట్టచ్చు. సో ఇట్లాంటివన్నీ దారుణాలు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం. సో స్కోప్ ఆఫ్ ఫిల్మ్స్ క్వశ్చన్స్ విల్ బి ఓన్లీ ఆన్ దిస్ పార్ట్. అండ్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీకి, టెక్నాలజీ సెక్యూరిటీకి, టెక్నో నేషనలిజం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఎస్ఏ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ పర్స్పెక్టివ్లో యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో దట్ ఈస్ అ హోల్ గేమ్ అబౌట్ ఇట్. సో మీరు చూసుకుంటే దీనికి కావాల్సిన ఇండియాస్ బ్యాటరీ మెషిన్, చైనీస్ టెక్నికల్ టీమ్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. అడ్వాన్స్ కెమికల్ సెల్, లిథియం అయాన్ సెల్ అసెంబ్లీ లైన్స్కి పనికి వస్తుంది, ఎలక్ట్రాడ్ కోటింగ్ మెషిన్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్. స్కిల్డ్ బట్ ఇనిషియల్ సెటప్ రిక్వైర్స్ ఫారెన్ ఓఎం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ సిస్టమ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. So visa delays, government security checks, geopolitical tensions, especially with respect to Chinese engineers and supervisors. అది కాకుండా కంపెనీస్ రిపోర్ట్ మంత్స్ లాంగ్ డిలేస్. దానివల్ల ఈ వీసా, బిజినెస్ వీసా అన్ని బొక్కబడిపోతున్నాయి. మెషినరీ ఐడిల్ causing lot of losses. That is what you have to understand. Firms to seek experts from South Korea అడుగుతున్నారు బేసికల్గా ఇన్స్టెడ్ ఆఫ్ చైనీస్. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండర్ MSDME and Ministry of Entrepreneurship. National Apprentice Promotion Scheme, long term plan, pool of battery, policy discussions to create green channel visa for with respect to India అని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఇండియా ఛానల్ అనబడుతున్నారు, బట్ ఇండియన్స్ ఆర్ ఆస్కింగ్, అవర్ గవర్నమెంట్ ఇస్ ఆస్కింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ చైనీస్ గో ఫర్ సౌత్ కొరియన్స్ విచ్ ఇస్ అ బెటర్ పార్ట్నర్. సో దట్ ఈస్ ద హోల్ గేమ్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్. సో దీనికి కావాల్సిన మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం క్విక్గా. సో ఫస్ట్ పొల్యూటెంట్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీద క్వశ్చన్. సెకండ్ పుట్టస్వామి కేస్ ఎస్పెషల్ అబౌట్ ప్రైవసీ. థర్డ్ సర్క్యులర్ ఎకానమీ మీద క్వశ్చన్. ఫోర్త్ GLP drug గురించి క్వశ్చన్. సో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 368 మీద క్వశ్చన్. అండ్ దెన్ ప్రొటెక్టెడ్ ఏరియా రీజియన్ మీద క్వశ్చన్. అండ్ సంచార్ సాథి ఆ ప్లాట్ఫామ్ మీద క్వశ్చన్. దెన్ పొల్యూటెంట్స్ ఏమున్నాయి ఫర్ అర్బన్ రివర్ డిగ్రేడేషన్కి. అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ సూపర్ మ్యాక్స్ ప్రిజన్ హౌ దట్ ఇస్ కమ్, అది మన డ్రగ్ దాంట్లో. అండ్ ఫైనలీ ACC మీద క్వశ్చన్. ఇది కాకుండా is the key for all the 10 questions. And let's look at some main important questions. India's environmental crisis is not a resource problem but a governance failure. దీన్ని డిస్కస్ చేయమంటున్నారు with recent examples from air, water as well as waste sectors. Second question, discuss how pervasive digital surveillance creates fishbowl society and legal safeguards. Next, Indo-Nordic collaboration, explain with examples, textiles, plastics, and India's circular economy, Finland with issue. Examine the scientific GLP-1 agnosis with respect to India faces in adoption widely in regulatory crisis. Critically analyze how the proposed 130th Constitution, Sardar Patel, discuss center-state tensions over protected area regime and ecotourism, how it is affecting any question. Next, evaluate whether digital public safety tools like Sanchar and suggest framework for telecom governance. Analyze why chemical pollutants and Yamuna, despite multiple clean ambitions petna sare, why the suffocants are still suffocating and చెప్తుంది. Ammonia problems as well as microplastics. ఈ మూడు ఇష్యూస్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. And finally, discuss how the US snitch or suffer program, bilateral mechanisms for drugs, and explain how visa delays for Chinese technical, దానివల్ల suggest some policy and dependence, foreign expert dependence తగ్గించుకోవడం ఎట్లా అని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. So these are all the beautiful topics for today. And that's all for today. Shaman Paidikonla signing off. Bye-bye.